కృతవర్మ అక్రూరుడు వీళ్ళిద్దరూ కృష్ణుడికి సామాన్యమైన భక్తులు కారు. అక్రూరుడే, కృతవర్మే. అక్రూరుడు గురించి మీరు విన్నారు కదా, ఆయన పొందిన దర్శనం ఇటువంటి దర్శనం కాదు. ఈ అక్రూరుడు కృతవర్మ కలిసి ఒక రోజున శతధన్వుణ్ణి పిలిచారు. కృష్ణుడు లేడు ఊళ్ళో, ఇంద్రప్రస్థానికి వెళ్ళాడు. ఏమాయ్ నీకు జ్ఞాపకం ఉందా, సత్రాజిత్తు సత్యభామని నీకిచ్చి పెళ్లి చేద్దాం అనుకునేవాడు. యమంతకమణిని కృష్ణుడు తీసుకొచ్చిన తర్వాత ప్రసేనుణ్ణి చంపి తీసుకుపోయింది జాంబవంతుడే అని జాంబవంతుణ్ణి గెలిచి శమంతకమణిని తెచ్చి తిరిగి సత్రాజిత్తుకి ఇచ్చాక ఇప్పుడు తీసుకెళ్లి సత్యభామని కృష్ణుడికి ఇచ్చేశాడు. అంటే మాట మార్చేశాడా లేదా? నీకు ఇస్తానన్న పిల్లని ఇవ్వకుండా చేసేశాడా లేడా? కృష్ణుడు ప్రస్తుతం ద్వారకలో లేడు, ఇంద్రప్రస్థానికి వెళ్ళాడు. నీకు ఇదే మంచి అవకాశం, వెళ్ళి సత్రాజిత్తుని చంపేసి శమంతకమణిని వెతుకుపో అన్నారు. ఎవరు చెప్పారు ఈ మాట? అక్రూరుడు, కృతవర్మ. ఎటువంటి అక్రూరుడు? అంతటి మహాభాగవతుడి మాట చెప్పాడు. రాసేటప్పుడు వ్యాసుడు కాని పోతన కాని నిర్మోహమాట, జరిగింది జరిగినట్టే రాసేస్తారు. అక్రూరుడు కదా ఇలా రాస్తే బాగుంటుందా అని ఇలా ఏం వేళ్లు విరుచుకోరు గంటాలు పక్కనెట్టి. ఇప్పుడు అక్రూరుడి మాట నమ్మి ఉన్నవాడు ఉన్న ఫలంగా శతధన్వుడు సత్రాజిత్ అంతఃపురానికి వెళ్ళాడు. సత్రాజిత్తు గాఢ నిద్రలో ఉన్నాడు. నిద్రపోతున్నవాణ్ణి చంపకూడదు అన్న నియమం కూడా పాటించకుండా ఆ నిద్రపోతున్న వాడి కుత్తుకు కోసేస్తుంటే వాడు పెద్ద కేకలేశాడు పాపం సత్రాజిత్తు. ఆ కేకలు వేస్తుంటే అంతఃపుర కాంతలందరూ పరిగెత్తుకొచ్చారు. అయ్యో 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 అలా చంపకని. చంపేసి పూజామందిరంలోకి వెళ్ళి శమంతకమణికి గుర్రం ఎక్కి పారిపోయాడు శతధన్వుడు. పారిపోయి ఎవరి దగ్గరికి వచ్చాడు? ముందు కృతవర్మ దగ్గరికి వచ్చాడు. వచ్చి నువ్వు చెప్పినట్టే చంపేశాను సత్రాజిత్తుని, ఇప్పుడు ఏం చెయ్యను అన్నాడు. అంటే ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఏం చేద్దాం తర్వాత, నువ్వు చెప్పావు కదా నేను చేసేసానన్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో సలహా చెప్పు, నాకు ఉపకారం చేయను అంటే కృతవర్మ అన్నాడు, అక్కట రామకృష్ణులు మహాత్ములు వారలకెగ్గుసేయగా ఇక్కడ ఎవ్వడోపు వినుమేర్పడ కంసుడు బంధుయుక్తుడై చిక్కడే మున్ను మాగధుడు సేనలతో 17 తోయముల్ దిక్కుల పారడే మనకు దృష్టము వారల లవు వింతయే అన్నాడు. సనాతన ధర్మమునకున్న గొప్పతనమేమి అంటే నీవు వేదము చదువుకోక్కర్లేదు, కానీ వేదమును చదువుకుని సుస్వరంతో పలకగలిగినటువంటి వేద పండితుడు కనపడ్డప్పుడు నువ్వు సాష్టాంగం చేసి నమస్కరించు. ఆ వేదము యొక్క ప్రమాణమును అంగీకరించాలి. అందుకే ధ్వజస్తంభానికి నమస్కరిస్తే కానీ దేవాలయంలోకి వెళ్ళకూడదు. ధ్వజస్తంభమే వేద ప్రమాణము. వేద ప్రమాణమును ఈశ్వరా నేను అంగీకరించాను, అది అంగీకరిస్తే మీరు లోపలికెడతారు. ఏ స్వామి ముందు ధ్వజస్తంభం ఉంటుందో ఆయనకి మాత్రమే ఉత్సవం చెయ్యాలి, అన్య దేవతలకి ఉత్సవం చెయ్యడానికి వీల్లేదు ఆలయంలో. ఎందుకో తెలుసా అండి? ధ్వజస్తంభం లేకుండా దేవతలకి ఆలయం ఉంటే ప్రధానమూర్తి పేరు మీద ఏ ఉత్సవం జరుగుతోందో అదే ఉత్సవం అంతే తప్ప మిగిలినటువంటి పరివార దేవతల యొక్క ఉత్సవాలు చెయ్యడానికి వీల్లేదు. మీరు కావాలంటే చూడండి, వెంకటాచలంలో ఆదివరాహమూర్తి దేవాలయానికి ధ్వజస్తంభం ఉండదు. అందుకే ఆదివరాహమూర్తికి ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు ఉండవు. అలాగే వెంకటాచలంలో స్వామివారి ఆనంద నిలయం పక్కనే నరసింహస్వామికి గుడి ఉంది, యోగ నరసింహస్వామి. ఆయన అసలు ఆ మూర్తి ఎవరు చేశారో కూడా ఎవరికీ తెలియదు. ఎప్పుడో అనంతాళ్వారుల టైంలో ఒకసారి దొరికింది ఆ మూర్తి, ఇలా కూర్చుని ఉంటారు ఆయన. ఆ కూర్చున్నటువంటి యోగ నరసింహమూర్తి యొక్క మూర్తిని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు, కానీ ధ్వజస్తంభం లేదు. అందుకే ప్రత్యేకంగా యోగ నరసింహస్వామికి ఉత్సవాలు ఉండవు. ఏ ఉత్సవం చేసినా ఆ ప్రధానమూర్తి అయినటువంటి ఏడుకొండలవాడి ఉత్సవం కిందే పరిగణన చేస్తారు. ఇప్పుడు రేపు మనం ఇక్కడ ఒక అభిషేకం చేశాం అనుకోండి, దాన్ని ఏం చెప్తామంటే ఎంతటి మహాసంకల్పం చెప్పినా చివరికి తీసుకొచ్చి ఈ అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణమునందు అయ్యప్ప కన్నా అభిన్నుడైన కృష్ణుడికి అభిషేకం జరుగుతోంది అని మనస్సులో సంకల్పం చేస్తాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఆయనకే జరిగినట్టు. ఇదొక చిత్రమైనటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి సత్రాజిత్తు అటువంటి శమంతకమణిని ధరించి వచ్చాడు. భగవంతుని మాట మీద విశ్వాసమే మనకి ప్రమాణము. అందుకే సనాతన ధర్మమునకి ఏది ప్రమాణము? వేదమే ప్రమాణము. వేదం ఎవరు చెప్పారు? వేదం ఎవ్వరూ రాయలేదు, వేదము అపౌరుషేయము. ఈశ్వరుడు మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు?
యోగ సమాధిలో ఉన్నటువంటి తపస్సమాధిలో ఉన్నటువంటి ఋషులకి చెవుల దగ్గర వినపడ్డాయి కొన్ని మాటలు, ఒక స్వరంతో వినపడ్డాయి. ఆ వినబడిన మాటలు ఏవి ఉన్నాయో వాళ్ళు దాన్ని మళ్ళీ అదే స్వరంతో తమ శిష్యులకి చెప్పారు. ఆ శిష్యులు మళ్ళీ స్వరంతో తమ శిష్యులకి చెప్పారు. పరంపరాగతంగా పుస్తకంలో వ్రాసి చదువుకోమని చెప్పకుండా గురువు శిష్యుడు కూర్చుని సహనావవతు సహనాభునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై అని, నేను చెప్పేది వీడు అర్థము చేసుకునే శక్తి కలుగుగాక, నేను వీడు ఒకటి అగుగాక, నా శక్తి వీడిలో ప్రవేశించుగాక. అందుకే మంత్రోపదేశం చేస్తే అంత క్రతువు చేస్తాడు గురువు. చేసి తన కాలి బొటనవేలికి తాడు కట్టుకుని శిష్యుడు కడతాడు. కట్టి ఏకోన్ముఖం చేస్తాడు. ఇద్దరి మధ్య ఒకే రకమైన అభిప్రాయం ఏర్పడ్డాక నేను దీని యందు విశ్వాసముతో ఉంటాను అన్ని ప్రమాణములు చేశాక అప్పుడు గురువు ఉపదేశం చేస్తాడు మంత్రాన్ని. మననాత్ త్రాయతే ఇది మంత్ర. ఆ మంత్రాన్ని మననం చేసినంత మాత్రం చేతది గట్టెక్కించేస్తుంది బీజాక్షరములతో కూడి. కాబట్టి ఈశ్వర వాక్కు మనకి ప్రమాణము. ఈశ్వరుడు ఒక మాట చెప్పాడు అనుకోండి, దాన్ని మనం ప్రమాణముగా స్వీకరిస్తాం. ఇంకా మన బుద్ధి మనం పెట్టక్కర్లేదు. ఇంటికి పెద్దవాడు తండ్రి చెప్తాడు, రే అలా చెయ్యకు అంటాడు. ఎందుకు చేయకూడదు అని కొడుకు అడిగాడు అనుకోండి, లాగి లెంపకే కొడతాడు. అదేంటండి అలా అడిగినందుకే కొట్టేస్తారంతే. నీకు చెప్పక్కర్లేదు అన్నీ, తండ్రి గారు చెప్పాడు చేయడమే అంతే. నీకు తెలుస్తుంది తర్వాత అలా ఎందుకు చెప్పారో. నీకు ప్రతి విషయం చెప్పిన విషయం ఇందుకు చెప్పబడినది అని ఏం చెప్పక్కర్లేదు. అందుకే వేదం చెప్తే రాజశాసనంలా చెప్తుంది. రాజశాసనంలా చెప్పినటువంటి వేదం అప్పటికి కొంచెం బాధగా ఉంటుంది. ఏమిటో ఇలా చెప్పింది, ఇది కుదురుతుందా, నేను అలా ఎందుకు చెప్పాలి అని. అప్పుడు వంటింట్లోకి తీసుకెళ్ళి నీ మొహం ఎక్సా నీకేం తెలుసురా, నాన్నగారు చెప్పారంటే ఆయన అనుభవంతో చెప్పారు, ఆయన మాట విని ఎంతమంది బాగుపడ్డారో, ఆయన ఏం ఉత్తినే చెప్పరు, ఆయన చెప్పినట్టు చెయ్యి అని మళ్ళీ మిత్రవాక్యంలా అమ్మ చెప్తుంది లోపలికి తీసుకెళ్ళి. అది పురాణం. పురాణం మిత్రవాక్యం పలికినట్టు పలుకుతుంది. ఇంకా నీ చేయడమా వద్దా, ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా మా నాన్నగారు నాకు చెప్పడం ఏమిటి అనుకుంటుంటే భార్య గదిలోకి తీసుకెళ్ళి, అబ్బబ్బా ఊరుకుందరు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి మీకోసం అహర్నిశలు తాపత్రయ పడిపోతారే, పిచ్చైన మామయ్య గారు ఒక్క మాట అంటే అంత పొడి చేసుకుంటారేమిటి, ఇప్పుడేమిటి మీకు షష్ఠి పూర్తి అయిపోయినా కూడా మామయ్య గారు అలాగే చెప్పాలి. అలా చెప్పించుకుని తండ్రి ఉండడం ఎంత అదృష్టం అండి. మీరు వినాలి చక్కగాను, అది మీ భాగ్యం అనుకోవాలి. అంతేకాని మామయ్య గారు దెబ్బలాడారని బాధపడతారేమిటండి, ఎంత అదృష్టవంతులండి మీరు ఉంటుంది. ప్రియురాలు పలికినట్టు మాట్లాడుతుంది కావ్యం. ఇవన్నీ ఏవి మాట్లాడతాయి, తండ్రి మాటనే మాట్లాడతాయి. ఆ వేదాన్నే పురాణం మాట్లాడుతుంది, ఆ పురాణాన్నే కావ్యం మాట్లాడుతుంది. కాబట్టే పురాణవాక్యం వేదవాక్యానికి విరుద్ధంగా ఉండదు, కావ్యవాక్యం వేదవాక్యానికి విరుద్ధంగా ఉండదు. ఇవన్నీ ఎందులోకి ప్రవేశిస్తాయి, మళ్ళీ వెళ్ళి వేదంలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇప్పుడు వేదమును గురించే అక్కడ ఉన్న మాట, ఈశ్వరుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఒక మాట. ఇప్పుడు ఈశ్వరుడు ఏది మాట్లాడుతున్నాడో అది వేదం. ఆ మాట విన్నాడో ఉద్ధరింపబడతాడు, ఆయన మాట వినలేదో దెబ్బతింటాడు. ఇప్పుడు వచ్చాడు సత్రాజిత్తు లోపలికి, కృష్ణ పరమాత్మ నోరు విప్పి మాట్లాడుతున్నారు. ఆయనకి లేక కాదు, ఆయన చేత కాక కాదు, కేవలం తన మాయాశక్తి చేత ఎక్కడో ఆ మధురలో ఉండేటటువంటి కొన్ని లక్షల మంది ప్రజల్ని సముద్రంలో ద్వారకానగర నిర్మాణం చేసి జరాసంధుడికి దొరకకుండా ఒక్క ఆవు కూడా మరణించకుండా తీసుకొచ్చి ద్వారకానగరానికి చేర్చినటువంటి మహాపురుషుడికి సత్రాజిత్తు దగ్గర మణి అడిగితే తప్ప ఐశ్వర్యం ఉండదండి. ఆయన మాధవుడు, లక్ష్మీపతి, అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడా. ఆ లక్ష్మీదేవి ఆయన కోసం నడిచొచ్చింది రుక్మిణిగా. ఆయన లక్ష్మీ భర్త. ఆయనకున్న ఐశ్వర్యంలో సత్రాజిత్తుకున్న ఐశ్వర్యం ఏ పాటి. కానీ ఈశ్వరవాక్యమునందు ఇంత దొరికేటప్పటికీ ఎలా ఉంటుందో చూడండి మనిషి ప్రవర్తన. అందుకే చెబితే మహానుభావుడు ఉపమానం చెప్పాలంటే రామకృష్ణ పరమహంసే చెప్పాలి. నేను తరచు చెప్తుంటాను ఈ విషయాన్ని. ఎవరో వెళ్ళిపోతుంటే జేబుకి కన్నం ఉన్నవాడు ఒకడు వెళ్ళిపోతున్నాడు. ఆ జేబుకున్నటువంటి కన్నంలోంచి ఓ రూపాయి కాసు కింద పడి దొల్లి అది ఒక కప్పు ఉన్న కన్నం దగ్గర పడింది. ఆ కప్పు ఆ కన్నంలోకి ఆ రూపాయి తీసుకుని అటు ఇటు చూసింది. అంతే, దానికి అహంకారం వచ్చేసింది. అటుగా రాజుగారు పట్టపటేనుగు మీద ఎక్కి వస్తున్నారు. ఈ చేత్తో రూపాయి ఎట్టుకుంది, రూపాయి ఉంది నా దగ్గర అని ఈ కాలు ఎత్తింది. బుద్ధి లేదు, నేనుంటే నా మీదగా నడిచొస్తాను, పో పక్కకంది. ఏనుగు వింటుందా, తొక్కేసింది.
కప్ప చేతిలో రూపాయి పెడితే ఏనుగు మీద కాలెట్టిందన్నారు రామకృష్ణ పరమహంస. యుక్తాయుక్త విచక్షణ మరిచిపోతాడు మనిషి. ఎందుకు చెప్పాడు అన్న ఆలోచన ఉండదు. ఇంకా కన్ను కప్పేస్తుంది. ఎవరో ఉంటారు మహాత్ములు, ఐశ్వర్యవంతులై కూడా వినయంతో ఉండగలిగిన వారు కొద్దిమందే ఉంటారు. వాళ్ళకి ఈశ్వరానుగ్రహం సర్వకాలముల యందు ఉంటుంది. కాబట్టి ఆయన్ని చూసి అన్నాడు, ఈ మణి నువ్వు ఉగ్రసేనుడికి ఇచ్చేస్తే బాగుంటుందయ్యా. అంటే మహారాజు, ఆ గోపబాలురందరికీ కూడా ఆయన రాజు. మహారాజు వారికి ఇస్తే కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, రాజ్యమునందు ఏ విధమైనటువంటి అరిష్టము ప్రబలదు. ఇది ప్రజలందరికీ ఉపయోగపడుతుంది. నీ ఒక్కడి దగ్గర ఉండడం వల్ల నీకు కొంత ఇబ్బంది కలిగిస్తుందేమో అన్న భావనతో ఈ శమంతకమణిని ప్రభువుకి బహూకరించు అని కృష్ణ పరమాత్మ అన్నారు. అనగానే ఆ వచ్చినటువంటి సత్రాజిత్తు మనస్సులో ఒక ఆలోచన బయలుదేరింది. అమ్మని యాదవ విభునకు ఇమ్మని హరి అడుగా అతడీక ధనీచ్చం పొమ్మని పలికెను చక్రికి ఇమ్మని ఈకున్న మీద నేమౌనంచున్. ఏం ఆశ్చర్యమో చూడండి. చిన్న పద్యంలో అవతలవాడిలో ఉన్న భావాలన్నీ పెట్టేశారు పోతన గారు. అమ్మని యాదవ విభునకు ఇమ్మని హరియడుగా, ఆ మణి యాదవ విభుడికి రాజుకి ఇవ్వవయా అని కృష్ణుడు అడిగితే ఆతడీక ధనీచ్చన్ పొమ్మని పలికెను. ధనీచ్ఛ చేత, ఏ కారణము చేత ఇయ్యలేదు. ఇది చాలా ప్రధానమైన మాట. మణిని ఇవ్వకపోవడానికి కారణమేమి? మణి అందంగా ఉంది నేను వేసుకుందామని కాదు. రోజు పెట్టేటటువంటి 8 బారువుల బంగారం పోతుంది మణి ఇచ్చేస్తే. అందుకని ఆతడీక ధనీచ్చన్ పొమ్మని పలికెను. నేను ఇవ్వనయా. చక్రికి ఇమ్మని ఈకున్న మీద నేమౌనంచున్. కృష్ణుడికి మణి ఇవ్వకపోతే ఏమవుతుంది? ఏం చేస్తాడేంటి? మన ఏం చేయగలడు? మన ఏమీ చేయలేడు. ఇది ఆయనకి లోపల వచ్చినటువంటి ఆలోచన. అందుకని నేను ఇవ్వని మణిని అన్నాడు. మీరు ఒక విషయాన్ని బాగా గమనించాలి. దరిద్రము అన్న మాట ఇద్దరి యందు ప్రయోగింపబడుతుంది. ఎవరి యందో తెలుసా అండి? దరిద్రము అంటే కడుపులో ఆకలి ఉంటుంది, తినడానికి పదార్థం ఉండదు, వాడు దరిద్రుడే. ఎందుకంటే తినడానికి జీర్ణశక్తి ఉంది, కానీ తిందామంటే ఏమీ ఉండదు. ఇంకొకడు ఉన్నాడు, ఇంట్లో అన్నీ ఉన్నాయి, కప్పు కాఫీ 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని తాగలేడు. ఎందుకు తాగలేడంటే ఎప్పుడూ ఏదో ఒకటి ఇబ్బంది వాడికి, ఏదో ఒక రూపంలో. సెల్లన్నా మోగుతుంది, లేకపోతే వ్యాపారం, అస్తమానం పరిగెడుతుండాలి, అక్కడికి వెడుతుండాలి, ఇక్కడికి వెళుతుండాలి. గుళ్ళోకొచ్చి కూడా సెల్లే, భాగవతంలో కూడా సెల్లే. వాడి దరిద్రం అటువంటిది పాపం. ఎందుకంటే వాడికి ఈశ్వరుడి గురించి వినడానికి కూడా అది వాడిని అలౌ చేయదు. అది మోగుతుంది, వాడు వినాలి. కాబట్టి ఏమవుతుంది అంటే ఒకడు ఉండి తినలేడు, ఇంకొకడు లేక తినలేడు. ఇద్దరు అనుభవించేది మాత్రం దరిద్రమే. వాడికి తినడానికి కావలసినవి ఇంట్లో 36 పదార్థాలు ఉంటాయి, తినడానికి వాడికి టైం ఉండదు. వాడు కాని పొరపాటున తిందామని కూర్చున్నాడో ఎవరోళ్ళు వస్తారు, వాళ్ళతో అర్జెంటుగా మాట్లాడాలి, లేచిపోతాడు. కాబట్టి వాడు ఏమనుభవిస్తున్నాడు? జన్మజన్మాంతరములలో అనుభవించవలసిన దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు. మరి ఇంట్లో ఐశ్వర్యం ఎందుకుంటోంది అంటే ఈశ్వరానుగ్రహం చేత ఐశ్వర్యం ఉంటుంది. కానీ వాడు మాత్రం కొంత దరిద్రం అనుభవించాలని ఈశ్వరుడి చేత వ్రాయబడి ఉన్నాడు. అందుకని దాన్ని మాత్రం అనుభవిస్తూ ఉంటాడు, తప్పదు. కానీ అనుగ్రహం ఉంది కాబట్టి అలా పోతూ ఉంటుంది, కానీ అనుభవిస్తున్నది దరిద్రమే. ఆ కోణంలో ఆలోచించినప్పుడు 2, ఐశ్వర్యం అనేటటువంటిది అర్థం లేని రీతిలో పెరిగిపోయింది అనుకోండి, చిట్ట చివరికి ఏమైపోతాడో తెలుసా అండి? అల్లావుద్దీన్ ఖిల్జీ అయిపోతాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఏమయ్యాడు? అన్ని దేవాలయాలు బద్దలగొట్టేసి బంగారం అంతా మణుగులు తీసుకెళ్లి భూగర్భంలో దాచాడు. ఇంకో అరగంటలో పోతావు నువ్వు అన్నాడు. ఆ భూగర్భంలోకి వెళ్ళి బంగారు కాసులన్నీ కౌగిలించుకుని గడియారం వంక చూడను దొల్లను యాడ్వనం 29వ నిమిషం అయిపోయిన తర్వాత నాలుక బయట పెట్టి 2 పళ్ళ మధ్యలో కరిచేసుకుని చచ్చిపోయాడు రక్తం కారుతూ. ఐశ్వర్యం ఏమైపోతుందో అని. ఏమవుతుంది చివరికి? తను పట్టుకెళ్ళేది అర్ధనా పట్టుకెళ్ళదు. ఆఖరికి ఎంత సంపాదించినా ఒక సైనుగుడ్డ తీసుకొచ్చి పైన కప్పి కట్టెల మీద పెట్టేటప్పుడు తీసి పక్కన పారేస్తే రుద్రభూమిలో చాకలుంటాడు పట్టుకోవడానికి, వాడు తీసుకెళ్ళిపోతాడు. ఎలా అమ్మ కడుపులోంచి వచ్చాడో అలా వెళ్ళిపోతాడు. ఈ మధ్యలో పెద్ద అల్లరి.
కానీ ఐశ్వర్యం అధికమైపోయింది అనుకోండి, దానిలోంచి వచ్చేటటువంటి ప్రమాదములు కొన్ని చెప్పింది శాస్త్రం. రామాయణంలో రావణాసురుడి విషయంలో ఇవి చర్చకు వస్తాయి. ఏమిటో తెలుసా అండి? మొట్టమొదటిది ఏది? అభద్రతాభావము. ఎందువల్ల అంటే భయం. ఏమైపోతుందో, ఇదంతా ఏమైపోతుందో, ఎవడికి తెలిసిపోతుందో, ఏం చేస్తాడో, నన్ను ఏమడుగుతాడో, ఎవడు ఎందుకు వస్తున్నాడో, ఎప్పుడూ భయమే. ఒకటి అభద్రత. రెండు, నిష్కారణంగా వాడికి విపరీతం అయిపోయింది అనుకోండి ఐశ్వర్యం. అయిపోవడమే కాదు, తెల్లారైనప్పటికీ తెలిసిపోతుంది వాడి అకౌంట్ అందరికీ. వాడు తప్ప అకౌంట్ కూడా చెప్పలేడు. ఊరుకుందరో మీ 6 అయిపోయింది కదా, 8 బారులు పెట్టేసి ఉంటుంది అంటాడు. లేదండి నా దగ్గర ఏమీ అనడానికి కూడా లేదు. ఊరుకోండి 8 బారులు పెట్టేసి ఉంటుంది కదండి శమంతకమని, ఇంత మొక్క ఇవ్వడానికి పెద్ద మీకు ఇది అయిపోయిందిట అంటాడు. కాబట్టి ఏమైపోతుంది? లోక నిందకి గురైపోతాడు. రావణాసురుడు నిందపడ్డానికి అదో కారణం, అధిక ఐశ్వర్యం. ఇన్ని నువ్వు తట్టుకోలేవురా, రోజుకు 8 బారులు పెట్టేస్తోంది. అది నీకు ప్రమాదం తీసుకొస్తుంది. అంత ఐశ్వర్యంలో కొంత భాగం ఈశ్వరార్చన వైపుకి నడవాలి. నడవలేదనుకోండి, ఇది బరువై పావై కూర్చుంటుంది ఇంట్లో. పగయగల్గనేమి పామున్న ఇంటిలో ఉన్నయట్లుగాక ఎట్టులుండు అంటాడు మహాభారతంలో నన్నయ్య గారు. పాము టీవీ చూస్తుంటే హాల్లో కనపడింది అనుకోండి, కాసేపటికి పాము బెడ్రూమ్ లో వెళ్ళిపోయింది అనుకోండి, అమ్మాయి గొడవ వదిలిపోయిందండి, ఇంకా మా ఇంట్లో ఇప్పుడు హాల్లో లేదు, బెడ్రూమ్ లో పోయింది కదా పాము అని హాల్లో టీవీ చూస్తే మీరు కూర్చుంటారా? పాము ఉంది బెడ్రూమ్ లో. కాబట్టి ఇంట్లో ఏ గదిలో ఉన్నా భయమే పాము ఉన్నప్పుడు. ఐశ్వర్యం ఎక్కువైపోయింది అనుకోండి, ఇల్లంతా అభద్రతే. మెయిన్ గేట్ దగ్గర నుంచి ఎవడొచ్చినా ఆగది వేపే బెంగ. వీడికి తెలిసిపోలేదు కదా. అందుకని ఉదారుడై పరమేశ్వరుడు ఒక మాట అన్నాడు, వద్దురా అంత బరువు నువ్వు మోసుకోలేవు, నీకు కనపడని ఐశ్వర్యం ఒకటి ఇస్తాడు ఇప్పుడు ఈశ్వరుడు. ఏమిటది? ఈశ్వరానుగ్రహం నీ ఎందుకు ప్రసరిస్తుంది. ఈశ్వరానుగ్రహం ప్రసరిస్తే నీకు బ్యాంకులో ఉంటే ఏటీఎం కార్డు కొడితే 15,000 కన్నా ఇవ్వదు, 1 కోటి రూపాయలు ఉన్నా కూడా. ఈశ్వరానుగ్రహం ఉందనుకోండి, ఒక భక్తుడు తాను కోరుకుని ఒక విషయాన్ని బయటికి వస్తే ఈశ్వరానుగ్రహం కలిగిందా ఎక్కడున్నా సరే పొందుతాడు. ఈశ్వరుడు నొసటన అలా పొందుతాడు. వాడికి ఉన్నటువంటి భక్తి అటువంటిది, వెంటపడి ఉంటాడు పరమేశ్వరుడు. వాడికి అలా రాసిస్తాడంటే. ఎన్ని కథలు ఉన్నాయండి, నేనేం అబద్ధాలు చెప్పట్లేదు. మీరు నాకు ఆయన పేరు జ్ఞాపకం లేదు కానీ ఒక ఆయన అయితే కటిక దరిద్రుడు. మగపిల్లి వారి దగ్గరికి వెళ్ళి అడిగాడు, అలా మాకేం వద్దులేవా బాబు, నీ పిల్లని చాలన్నారు వాళ్ళు. అలా కాదండి, మీకు అలా అంటే నేను ఒప్పుకొని, మీకు ఏమేం కావాలో లిస్ట్ చెప్పండి నేను రాసుకుంటానన్నాడు. వాళ్ళకి ఒళ్ళు మండి 4 డబల్ కాట్లు, 8 పరుపులు, 5 బీరువాలు, 6 ఫ్రిడ్జ్లు అన్నీ చెప్పారు. అన్నీ రాసేసుకుని ఇవి ఎప్పటికి పంపించమంటారని అడిగాడు. ఈయన పెట్టుకున్నది ఓ గోచి. ఎప్పటికి పంపించమంటారని అడిగాడు. అడిగితే వాళ్ళు చూసి అన్నారు, అసలు వీడి సంగతి ఏమిటో చూద్దామని. పెళ్లికి ఓ రోజు ముందు ఇవన్నీ వచ్చాక మేము ఇంట్లో పెట్టేసుకుని మేము బయలుదేరి వస్తామన్నారు. అలాగే నేను ఇంటికి వచ్చి వాళ్ళ ఆవిడ ఏం వద్దు అంటారు, ఏమిటది? అందుకని నేను వాళ్ళని అడిగి రాయించుకొచ్చాను లిస్ట్, ఇదిగో అని చూపించాడు. పిల్లని నీ మొహం ఎచ్చా, వాళ్ళు వద్దంటే వచ్చేకి ఎందుకురా ఈ లిస్ట్ అంతా నువ్వు ఇస్తావా అని అడిగాను. ఇస్తాను అన్నాడు. ఎక్కడి నుంచి ఇస్తావని అడిగాను. ఎక్కడి నుంచి ఇస్తాయంటే, ఐశ్వర్యాలకి ఆలవాలమైన వాడు కృష్ణుడు నా స్వామి, నాదేం పూచి, ఆయన ఇవ్వడేంటి, ఆయన్ని నమ్ముకున్నవాడిని ఆయనే ఇచ్చుకుంటాడు, ఇది పట్టుకెళ్ళి కృష్ణుడు కాళ్ళ దగ్గర పెడతానన్నాడు. ఓరి నీ మొహం ఎట్సా దీనికి రాయించుకొచ్చావా అందావిడ. పట్టుకెళ్ళి కృష్ణుడి కాళ్ళ దగ్గర పెట్టి రోజు ఇంటికి వస్తుండేవాడు. దగ్గరికి వచ్చేస్తోంది, వాళ్ళు కనిపెడుతున్నారు, వెళ్ళాడా రాజమండ్రి విజయవాడ వెళ్ళాడా, ఏమన్నా తెప్పిస్తున్నాడా, ఏమీ లేదు. ఆ పెళ్లికి వాళ్ళు పంపించాల్సినటువంటి రోజు రానే వచ్చింది. భార్య అడిగింది, ఏమయ్యా ఏది పంపిస్తానన్నావు కదా, కృష్ణుడు పంపిస్తానన్నాడు. నేను ఏం చెప్పాను, పంపిస్తాడని చెప్పానా లేదా? పంపుతాడు, ఇవాళ కదా వెళ్ళాలి, వెళ్తాయి, ఎందుకంత కంగారు పడతావు అని గుళ్ళోకి పోయి హాయిగా పరవశించి స్తోత్రం చేసుకుంటున్నాడు. మగపిల్లి వారింటికి బళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు ఏమడిగారో దానికన్నా ఒక్కొక్క వస్తువు ఎక్కువ ఇంట్లో దింపేశారు. వాళ్ళు ముక్కున వేలేసుకున్నారు. యథార్థంగా జరిగింది ఒక మహాభక్తుడి విషయంలో. చూసిందండి, చెప్పండి, మీరు సంపాదించిన ఐశ్వర్యం మిమ్మల్ని కాపాడుతుందా, ఈశ్వరానుగ్రహం మిమ్మల్ని కాపాడుతుందా? కోట్లు మీ పక్క నుండి ఈశ్వరానుగ్రహం ఒక్క పిసరిలా పక్కకి జరిగిందనుకోండి, సముద్రం ముంచెత్తినట్టు ముంచెత్తేస్తుంది అంతేవండి ఉపద్రవం. ఈశ్వరానుగ్రహం ఇంత పిసరిలా కలిసిందనుకోండి, ఎంతటి ప్రమాదమో కూడా వాడిని ఏమీ చేయదు తప్పుకుంటే. ఈశ్వరానుగ్రహం అన్నది అంత ప్రధానం. ఇన్ని పాలు దాని దగ్గర కూర్చుని మంత్రాల మీద మంత్రాలు చదివి, స్తోత్రాల మీద స్తోత్రాలు చదివి, తోడుకో అంటే తోడుకుంటుందా? ఇంత చెంచాతో పెరుగు అందులో వేస్తే చాలు, మీరేమీ చదవక్కర్లా, పడుకుంటే తోడుకుంటుంది. అలా
భగవంతుని యొక్క అనుగ్రహము ఒక్క పిసర కలిసిందా మీ పురుష ప్రయత్నము సిద్ధిస్తుంది. కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది సీతమ్మ. అందుకే సుందరకాండలో పురుష ప్రయత్నం ఒక్కటి సరిపోదు, దానికి దైవానుగ్రహము కూడాలి. రెండు కూడితే ఆనాడు మీరు అనుకున్నటువంటిది సిద్ధిస్తుంది. కాబట్టి ఇప్పుడు కృష్ణ పరమాత్మ అందుకు అడిగారు శమంతకమణి ఇచ్చేయమని. ఆయన అన్నాడు నేను ఇవ్వను అన్నాడు. ఆయన ఏం బెంగపెట్టుకోలేదు. నేను చెప్పాను, వినలేదు, నువ్వే తెలుసుకుంటావు పర్యవసానం. చాలా సంతోషం, మీరు ఎందుకు వచ్చారు? ఏదో మిమ్మల్ని చూద్దామని వచ్చాం కాబట్టి పెద్ద మణి కూడా వేసుకొస్తే ఓహో కృష్ణుడు అంతటి వాడు చూసి నాకు మణి ఉంది. ఇప్పుడు ఆయనకి చెప్పుకోవడానికి అవకాశం దొరికింది. ఈ మణి చూసి కృష్ణుడు అంతటి వాడు అడిగాడు నాకు ఇమ్మని. ఎందుకు అడిగాడు మర్చిపోయాడు. కృష్ణుడు అడిగాడన్నది ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి ఆ శమంతకమణిని బ్రాహ్మణుల చేత పూజా మందిరంలో ప్రవేశపెట్టి రోజు దానికి పూజ చేస్తున్నాడు. అది పెట్టేయడం మొదలుపెట్టింది. రోజు 8 బారుల బంగారం తెస్తున్నాడు. ఆ బంగారపు ఇటకలన్నీ తీసుకొస్తున్నాడు, దాస్తున్నాడు. గదులు గదులు కట్టాడు, గొడౌన్లు కట్టాడు. బంగారపు ఇటకలతో నిండిపోతున్నాయి రోజు రోజుకి. ఒక రోజున ఒక చిత్రమైనటువంటి కోరిక పుట్టింది వాళ్ళ తమ్ముడికి. ఆయన పేరు ప్రసేనుడు. ఆయన అన్నాడు, అన్నయ్య ఈ మణి పెట్టుకుని వేట కడతానన్నయ్యా అన్నాడు. ఇది ఏమైనా అర్థం ఉందండి అసలు? ఇప్పుడు ఓ గొలుసు వేసుకుని ఓ పెళ్లికి వెళ్తానండి అన్నాడు అనుకోండి, అర్థం ఉంది. ఈత కొట్టడానికి వెడుతూ సింహతలాటాలు అవి వేసుకెడతానన్నయ్యా అన్నాడు అనుకోండి ఎవడన్నా. సింహతలాటానికి ఈత కొట్టడానికి సంబంధం ఏంటండి? సింహతలాటం వేసుకుని ఈత ఎందుకు? దానికి అర్థం లేదు. ఇంకా గండపెండేరం వేసుకుని ఈత కొడతానంటే జలగండం తప్పిస్తుందేమో, మంత్రప్రోక్తంగా వేశారు కాబట్టి గండపెండేరం. అంతేకాని సింహతలాటం ఎందుకు ఈత కొట్టుకునేవాడికి? అలా ఈయన అది వేసుకుని వేటకెళ్ళాడు. అంటే ఇప్పుడు ఏమిటి ప్రారంభం అవుతోందని మీరు గుర్తించాలి. కృష్ణుడి మాట వినకపోవడం వలన ఉపద్రవము ప్రారంభమైనది. దేని నుండి ప్రారంభమైనది? దేని విషయమునందు తిరస్కరణ జరిగినదో దాని నుండే ప్రమాదము ప్రారంభమైనది. కాబట్టి ఎటువంటి వెర్రి కోరిక పుట్టింది? వేటకెడుతూ మెళ్ళలో వేసుకుంటాను. అన్నయ్య ఏమన్నాడు? అయ్యో అంతకన్నా తమ్ముడు వేసుకుని వెళ్ళు అన్నాడు. వాడు అది వేసుకుని వేటకు బయలుదేరితే అదరెడు వెట్క కంఠమున అమ్మని దాల్చి ప్రసేనుడొక్కన దడవికి ఘోరవన్య మృగయారతి నేగిన వాని చంపి పైబడి మణికొంచు నొక్క హరిపారగ దాని వధించి దాసి ఏర్పడగన జాంబవంతుడు ప్రభాత్త దిగంతము నాస్యమంతమున్. అది మెడలో వేసుకుని ప్రసేనుడు ఎంతో సంతోషంగా వేటకి వెళ్లి వేటాడుతున్నాడు. ఒక సింహం చూసింది ఆ మెడలో ఉన్నటువంటి మణిని. దాని కన్నులకు ఆ మణి ఆకర్షణీయంగా కనపడింది. ఇదేదో చాలా బాగుంది, మెరుస్తోంది, దీన్ని తీసుకోవాలి అనుకుంది. ఆ తీసుకోవాలి అనుకున్నటువంటి వస్తువు ఉపయోగపడుతుందా ఉపయోగపడదా జంతువుకు అనవసరం. దాని దృష్టి పడింది అనుకోండి, అది తీసుకుపోతుంది అంతే. దాని దృష్టిలో అదొక మాంసఖండంలా కనపడచ్చు. మీరు చూడండి, సాధారణంగా మనందరికీ ఇబ్బంది ఎక్కడొస్తుందంటే దేవస్థానాలన్నింటి దగ్గర ఈశ్వరుడు ఎక్కడుంటాడో కోతులు అక్కడ ఉంటాయి. అవి ఎప్పుడు జన్మజన్మాంతర సంబంధం వాటికి. ఈశ్వరుడు ఎక్కడుంటే అక్కడ కూర్చుంటాయి. మీరు సాధారణంగా గుళ్ళోకి వచ్చేవాళ్ళు అరటిపళ్ళు కొబ్బరికాయలు పట్టుకుని వస్తుంటారు. అందుకని అవి వీడి దృష్టిని ఏమర్చడానికి చెట్లు ఎక్కి కూర్చుంటాయి. వీడు ఓ హ్యాండ్ బ్యాగ్ ఏదో వేసుకుని వెళ్ళిపోతూ ఇలా చేత్తో పట్టుకుని ఇలా వెళ్ళిపోతున్నారు అనుకోండి, దానికి అనుమానం జిప్పేశాడు కానీ లోపల అవే ఉంటాయి, గుళ్ళోకి వస్తున్నాడు కదా అని. దానికి ఏం తెలుసు? వాడు సెల్ ఫోన్ కూడా పెడతాడు గుళ్ళోకని. అందుకని అది ఏం చేస్తుందంటే చెట్టు మించి దూకి ముందు ఈ బ్యాగ్ అట్టుకుపోతుంది. బ్యాగ్ అట్టుకుపోయి ఈ జిప్పు తీస్తుంది, చాలా అందంగా తీస్తుంది, తీసి సెల్ ఫోన్ తీసుకుంటుంది. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ కోతికి అవసరమా అంటే నీ వెర్రికి పరాకాష్ట. గుళ్ళో తిడుతూ పట్టుకెళ్ళావు కదా సెల్ ఫోను, ఇప్పుడు కోతి చేతికి వెళ్ళింది. కోతి చేతి సెల్ ఫోను ఎవడి అజ్ఞానమునకు ప్రతిబింబము. గుళ్ళోకి సెల్ ఫోన్ పట్టుకెళ్ళిన వాడి అజ్ఞానమునకు ప్రతిబింబము. కాబట్టి ఇప్పుడు అది కోతి తట్టుకుంటుంది. ఎవడి గుండె ఆగిపోతుంటుంది? పట్టుకెళ్ళిన వాడి గుండె ఆగిపోతుంది. దాని సొమ్మేం పోయింది, ఇలా నొక్కుతుంది అలా నొక్కుతుంది. దానిలో కూడా ఏమైనా 4 బఠానీలు ఉన్నాయేమో దానికి అనుమానం. కొమ్మకేసి కొట్టి 2 ముక్కలు విడదీసి వైర్లన్నీ లాగి గోరిని దూర్తతనం కాలిపోను గుళ్ళోకి ఇదిరా పట్టుకొచ్చాడు, మొహం మీద బారేసో కమ్మేసి పోతుంది. అప్పటికైనా బుద్ధి తెచ్చుకుని గుళ్ళకి మానేస్తే పర్వాలేదు, అప్పటికీ తెచ్చుకుంటే వాడి దరిద్రం. కాబట్టి ఏమైంది అంటే ఏ ప్రాణికి అవతల వారి యందు అది ఉన్నది అనుకుంటాడు. కాబట్టి అది దూకి పట్టుకెళ్ళినట్టే సింహము కూడా అటువంటి భ్రాంతి పొందింది. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా?
ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండకపోవడంలోంచి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది, వేటకి మణి వేసుకెడదామన్న ఆలోచన ఎందుకు వచ్చింది, కృష్ణుని మాట వినకపోవడంలోంచి వస్తోంది. ఇది ఎక్కడికి వెళ్ళింది, మణి వేసుకుని వేటకెళ్ళాడు. ఈ మణిని ఎవరు చూశారు, సింహం చూసింది. సింహం ఏం చేసింది, అమాంతం వచ్చి ప్రసేనుడి మీద దూకింది. ఆయన ఎందుకు చచ్చిపోయాడు మీరు బాగా గమనించాలి. వెళ్ళినవాడు దేనికి వెళ్ళాడు, వేటకెళ్ళాడు, ప్రాణిని చంపడానికే వెళ్ళాడు. చంపలేకపోయాడు. ఎందుకు చంపలేకపోయాడు అంటే అవతలవాడి మెడలో ఉన్నటువంటి మణిని గ్రసించడం మీద యువతల ఉన్న ప్రాణి ఎందుకు క్రౌర్యం అంత పెరిగిపోయింది. చంపైనా లాగేయాలని మీద పడి చంపేసి ఆ మణిని తీసుకుని నోట కరుచుకుని వెళ్ళిపోతోంది సింహం. వెళ్ళిపోతుంటే అట్నుంచి జాంబవంతుడు వస్తున్నాడు. ఆయన ఇప్పటివాడు కాడు, త్రేతాయుగం నాటి ఆయన రామచంద్రమూర్తిని సేవించాడు. జాంబవంతుడు అంటే రామాయణంలో అలాంటి క్యారెక్టర్ ఇంకోటి ఉండదు, అంతటి మహానుభావుడు. ఆయన ఎటువంటి వాడో తెలుసా అండి, వామనమూర్తి బ్రహ్మాండములు నిండిపోయి పెరిగిపోతుంటే అటువంటి వామనమూర్తికి ఇంత మంచి అవకాశం ఎక్కడొస్తుందని 21 మార్లు ప్రదక్షిణం చేశాడు. అంటే ఎంత గొప్పవాడో చూడండి. నిజంగా అంతటి శక్తి సంపన్నుడు. సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన అన్నాడు, అప్పుడు త్రివిక్రమావతారానికి 21 మార్లు ప్రదక్షిణం చేశాను హనుమా, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వెళ్ళలేను, 100 యోజనాలు దాటి నువ్వు వెళ్ళగలవాయ్ అన్నాడు. అంతటి వాడు జాంబవంతుడు. ఆ జాంబవంతుడికో వెర్రి కోరిక పుట్టింది. యుద్ధంలో సముద్రానికి సేతువు కట్టి రామచంద్రమూర్తి ఆవలివేపుకి వచ్చి దశకంఠుడి యొక్క 10 తలకాయలు కోసేస్తున్నప్పుడు, రామాయణం మీరు విన్నారు కదా, యుద్ధకాండలో రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ ప్రేక్షకులు, ఇంకా యుద్ధం చేయలే. అసలు ఇలాంటి యుద్ధం చూడకపోతే ఎలాగని అందరూ అవతల మారేసి ధనస్సులు బాణాలు కూర్చుని చూడడం మొదలెట్టారు. వాల్మీకి మహర్షి ఉపమానం చెప్పడానికి ఆయనే సాటి. ఆయన అన్నారు, సముద్రానికి సముద్రం ఉపమానం, రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధం ఉపమానం, దానికి ఉపమానం లేదన్నారు. అలాంటి అస్త్రశస్త్ర ప్రయోగం జరిగింది. చూశాడు జాంబవంతుడు, ఆయనకు ఒక కోరిక పుట్టింది. ఏమి మొనగాడరా, ఏమి పరాక్రమం రా మహానుభావుడిది, ఏమి యుద్ధం చేశాడరా, ఒక్కసారి ఇంతో యుద్ధం చేయాలనుకున్నాడు. అంతా అయిపోయిన తర్వాత రాముడు వచ్చి ఏమిటి నీ కోరిక అంటే, ఓసారి మీతో యుద్ధం చేయాలనుందన్నాడు. ఆయన మర్యాదా పురుషోత్తముడు. తనకి ఇంత సాయం చేసినటువంటి స్నేహితుడితో సరదాకి కూడా యుద్ధం చేయడు. రామాయణం నేర్చుకున్నవాడిది తెలుసుకోవాలి. నా సుహృత్, నా స్నేహితుడు అని ఒకసారి అన్నాడు అనుకోండి, జీవితంలో అవతలవాడు దారి తప్పితే దారి దిద్దాలి తప్ప అవతల వాడిని ఎట్టి పరిస్థితులలోనూ కూడా పొరపాటు సరదాకి కూడా ఇక దెబ్బలాడకూడదు. సరి స్నేహితుడు నువ్వు అంగీకరిస్తే విడిచిపెట్టంతే కొంతకాలం. నీతో దూరంగా ఉండడం వల్ల ఆయన మార్గం మళ్ళీ తెలుసుకుని నిన్ను చేరుతాడు తప్ప సరదాకి కూడా ఆయనతో దెబ్బలాడను ఇవాళ అని అనరాదు. నువ్వు అంత నిగ్రహంతో ఉండాలి. మర్యాదా పురుషోత్తముడైన రాముడు నేర్పాడు. కాబట్టి జాంబవంతుడు అన్నాడు, నువ్వు అడిగినా ఈ జన్మలో నీకు ఆ కోరిక తీరదు. నేను ఈ అవతారంలో ఉండగా నీకు ఆ కోరిక తీరదు. వచ్చే అవతారంలో నేను శ్రీకృష్ణుడిగా వస్తాను, అప్పుడు నీకు ఇటువంటి కోరిక తీరుతుంది అన్నాడు. ఆ రాముడు కృష్ణుడు అన్నవి 2 పదార్థముల. అంటే నాకు ఇక్కడ ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. మనకి కృష్ణకర్ణామృతం అని చెప్పి లీలాశుకుల వారు రచన చేశారు. ఆయన ఒక ఎంత చమత్కారమైనటువంటి శ్లోకాన్ని రచించారంటే ఆయన అన్నారు, విహాయకో దండ శరౌ ముహూర్తం గృహాన పాణౌ మణిచారు వేణుం మయూరబర్హంచ నిజోత్తమంగే సీతాపతే త్వాం ప్రణమామి పశ్చాత్ అన్నారు. ఏ మహానుభావుడైతే చేతిలో కోదండం పట్టుకుని వెనకాతల అక్షయబాణ తూణీరాలు కట్టుకుని ఆ తర్వాత నెమలి పింఛం పెట్టుకుని చేతిలో వేణువు పట్టుకుని ఎన్నో యుద్ధాలు చేశాడు కృష్ణ పరమాత్మ. అప్పుడప్పుడు వేణువు పట్టుకుంటూ పట్టు పీతాంబరం కట్టుకుని ఉంటాడో అలాంటి కృష్ణ భగవానుణ్ణి నేను సీతాపతి అయిన రాముడిగా నమస్కరిస్తున్నాను. అదేమిటయా, కృష్ణుడిగానే నమస్కరించచ్చు కదా. ఏ సీతాపతే త్వాం ప్రణమామి పశ్చాత్. వర్ణన కృష్ణుడిది, నమస్కారం సీతాపతి అయిన రాముడికి. అదేమిటయా, అదేం నమస్కారం అయ్యా నువ్వు అంటే ఆయన అన్నారు, నవస్తు భేద ప్రతిపత్తిరస్తి మే తథాపి భక్తి తరుణీందు శేఖరే. వస్తువు యొక్క స్వభావము రీత్యా 2 లేవు, ఉన్నదొక్కటే. కానీ ఇవాళ నా మనస్సు మాత్రం రాముడిగా నమస్కరించాలనిపించింది. ఎంత గొప్ప ప్రతిపాదనండి. నేను శివుడిగా పరబ్రహ్మాన్ని ఆరాధించడాన్ని
నా ఇంట్లో ఇతపూర్వము జన్మించినటువంటి పెద్దలు అనుసరించినటువంటి మార్గమునందున్నవాడను అని అనుకోండి, ఉదాహరణకి చెప్తాను. కాబట్టి నా ఇంటి సింహాసనమునందు పార్వతీ పరమేశ్వరుడు ఆరాధన స్వీకరిస్తారు ప్రతిరోజు. ఒక ఉదాహరణకు అనుకోండి, మీరు నాకు ఒక శనివారం నాడు వెంకటేశ్వరుడి సుప్రభాతం చేసి వెంకటేశ్వర సుప్రభాతానంతరము విష్ణు సహస్రనామ స్తోత్రంతో స్వామిని అర్చన చెయ్యాలి అని నాకు అనిపించింది. అప్పుడు వెంటనే నేను పూజకు కూర్చుని నా మనస్సు చంపేసుకుని, నేను ఏమో అదేంటి శైవుల్లో పుట్టాను, నేనేమో పార్వతీ పరమేశ్వరులకి మా నాన్నగారు పూజ చేశారు, తాతగారు పూజ చేశారు, నేనేమో ఇవాళ విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే, ఆరి దూర్తుడా నీకు విష్ణు సహస్రం కావలసి వచ్చిందిరా, నీకు రోజు ఓం నిధనపతయే నమః ఓం నిధనపతాంతికాయ నమః అనేవాడివి, శనివారం వచ్చేటప్పటికి నీకేమో వెంకటేశ్వర స్వామి కావలసి వచ్చాడా, ఉండు నీ పని చెప్తానంటాడేమో పరమేశ్వరుడని చదవలేక విష్ణు సహస్రనామం అయ్యో ఏమనుకుంటాడో అని ఆ శివాష్టోత్తరమే చదువుకుని ఈనోడు తినేస్తున్నాడు నన్ను ఎదురుకుంటాను, చదువుకోనివాడు, ఎక్కడికి వెడదామన్నా ఇంట్లో ఆ శివుడు ఫోటో లేను, ఎక్కడ చదువుదామన్నా ఏమనుకుంటాడో భయమేను అని నువ్వు అంతా ఏం బెంగ పెట్టుకోక్కర్లేదు. నువ్వు సంధ్యావందనం చేసేటప్పుడు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని అన్నీ అయిపోయిన తర్వాత ఆఖరణ చిట్ట చివర ఒక మంత్రం చెప్పేస్తారు. అదేంటే ఆ వచ్చినటువంటి గాయత్రిని పంపించేసి, అమ్మా నువ్వు బయలుదేరుతున్నావమ్మా నా నమస్కారములను స్వీకరించి అని ఎవరు కులదేవతయో వారికి నమస్కరిస్తారు. సింహాసనంలో ఉన్న వారికి నమస్కరించి ఒక మాట చెప్తాం, ఈశ్వర ఇవాళ మిమ్మల్ని నేను లక్ష్మీనారాయణులుగా అర్చన చేస్తున్నాను. మీరెవరు పార్వతీ పరమేశ్వరులు, నాకు పార్వతీ పరమేశ్వరులు ఇవాళ లక్ష్మీనారాయణులుగా నా పూజ స్వీకరిస్తున్నారు. ఏమి తేడా వచ్చిందండి? ప్రమాదం ఏం లేదు. మీరు ఇలా అనగానే తెల్లగా ఉన్నటువంటి శంకరుడు నల్ల మబ్బులా వెంకటేశ్వరుల్లా కనపడతాడు. కొంచెం నలుపుగా ఉండేటటువంటి పార్వతీదేవి ఎర్రగా లక్ష్మీదేవిలా కటాక్షిస్తుంది. వాళ్లే ఇలా కనపడుతున్నారు. అబ్బో అసలు టక్కన అలా కనపడతారు. ఏం ఆశ్చర్యం, ఇలా అలా రెండు ఒక్క దాంట్లో కనపడుతున్నాయి. ఏం అదృష్టం అనుకుని మీరు చదువుతుంటే శభాష్ ఇలా చూడగలిగాం అని ఈశ్వరుడు సంతోషించిన నాడు నిజంగా మీకు దేవతారాధన అలవాటు అయినట్టు. మీరు అన్నీ అందులో చూడగలగాలి. అంతేకాని ఆయన వేరండి ఈయన వేరండి, ఆయన గురించి చెప్తే ఈయన దెబ్బలాడతాడండి, ఆయన గురించి చెప్పకండి నాలుకలు కోసేస్తాం అన్నది ఈశ్వరతత్వం ఎందుకు అవుతుందండి? నీకున్న భేదభావాలు ఈశ్వరుడు కూడా పెట్టడం అవుతుంది. కాబట్టి అందుకే మాయ చేత ఆ ఎరుక లేనివారు బహువిధంబుల నిన్ను పేరుకొండ్రు, ఎరుక కలిగిన వారు ఏకచిత్తంబున వివిధ మూర్తులు నీవయండ్రు అన్నారు పోతన గారు. అజ్ఞానం మాయ పట్టుకున్నంతసేపు వాడికి ఈశ్వరుడు ఏదో ఒక్క దాంట్లోనే కనపడతాడు, మిగిలిన ఈశ్వరుడు కాడు. ఆ మాయ పోతే ఉన్నది ఒక్కటే పదార్థం అనగలుగుతాడు. అందుకని జాంబవంతుడు ఆ రోజున రాముణ్ణి వరం అడిగాడు, కానీ వరం ఎప్పుడు తీరింది? కృష్ణావతారంలో తీరుతోంది. ఎందుకని? వస్తురీత్యా పదార్థం ఒక్కటే. అదే రాముడు కృష్ణుడిగా వచ్చాడే, రాముడిగా ఎందుకు తీర్చాడు? మర్యాదా పురుషోత్తముడిగా ఉన్నాడు, స్నేహితుడితో యుద్ధం చేయడు. ఏమి ధర్మం అండి ఈశ్వరుడిది? ఎక్కడ ప్రవర్తించినా లోకానికి ఒక పాఠం చెప్తాడు ఆయన. అందుకని నిన్ను కృష్ణావతారంలో నీ ముచ్చట తీరుస్తానన్నాడు. ఇప్పుడు ఆ ముచ్చట తీరాలి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఆ సింహం మణిని పట్టుకుని పోతూ ఉంటే జాంబవంతుడు చూశాడు. చూసి జాంబవంతుడు వెళ్లి సింహంతో యుద్ధం చేశాడు. జాంబవంతుడి బలం ముందు ఓ సింహం ఎక్కడ ఆగుతుంది? సింహాన్ని చంపి జాంబవంతుడు మణిని పట్టుకుని గుహలోకి వెళ్ళిపోయాడు. జాంబవంతుడికి తెలుసు అది తినే పదార్థం కాదు, అది కేవలము ఒక మణి. కాబట్టి ఇప్పుడు ఆ మణిని ఎక్కడ తీసుకెళ్లి పెట్టాడు అంటే, దాన్ని తీసుకెళ్లి కని జాంబవంతుడామణి కొని పోజి సమీప శైల గుహచొచ్చి ముదంబున తన కూరిమిసుతునకు ఘన కేళి కందుకంబుగా చేసె నృప. కొడుకు పుట్టి ఉన్నాడు జాంబవంతుడికి. ఆ కొడుకు ఉయ్యాలలో ఊగుతున్నాడు. ఆ కొడుకు ఆడుకోవడానికి ఆ కొడుకు ఉయ్యాల పైదండె మీద ఈ మణి కట్టాడు. వాడు ఆ మణి చూసి ఉంగా ఉంగా అంత కాంతిగా ఉన్న వస్తువుని చూసి పిల్లల దృష్టిని తొందరగా ఆకర్షిస్తాయి కొన్ని కొన్ని వస్తువులు. ఏదో చిలుక టపటపటపటపలు ఆడుతోంది అనుకోండి, అదేదో కుయ్ కుయ్ అంటోంది అనుకోండి, వాళ్ళు వెంటనే దాని వైపు కన్నార్పకుండా చూసి ముందు దాన్ని ఇలా పట్టుకుని ఆ తర్వాత ఇలా నోటి దగ్గరికి తెచ్చుకుని నోట్లో పెట్టేసుకుని కొరికేద్దామని చూస్తారు. చూసి అదేదో కుయ్కీలాడుతుంటే వీళ్ళు కూడా పెద్ద నవ్వులు నవ్వేసి ఆడేసుకుని పొంగిపోతారు. అందుకని ఇంత శమంతకమని చివరికి ఏమైంది దాని బతుకు అంటే, జాంబవంతుడు కొడుక్కి ఆట వస్తువు అయింది. ఎందువల్ల అవుతోంది ఇది రోజు రోజుకి అంటే, ఒకనాడు అడిగిన చోట ఇచ్చుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఆ మణికి వచ్చి ఉండేది కాదు, సత్రాజిత్తుకి వచ్చి ఉండేది కాదు.
ఇప్పుడు ఆ మణి ఎక్కడికి వెళ్ళింది? ఒక్క జాంబవంతుడికి తెలుసు. చచ్చిపోయిన సింహం మాట్లాడదు, చచ్చిపోయిన ప్రసేనుడు మాట్లాడదు, చచ్చిపోయిన ఆయన గుర్రం మాట్లాడదు. కాబట్టి ఇప్పుడు ఆ మణి ఎక్కడుందో ఎవరికి తెలుసు? ఒక్క జాంబవంతుడికే తెలుసు. ఇప్పుడు విచిత్రం ఏం జరిగింది అంటే సాక్ష్యం పోయింది. మణి పోయింది, మణితో సాక్ష్యము పోయింది. ఎవరు పట్టుకెళ్లారు ఎవరికి తెలియదు. ఆయన ఏం తెలివి తక్కువవాడా సత్రాజిత్తు? ఎంతమంది సైన్యాన్నో పంపించాడు, అన్ని దిక్కులా వెతికించాడు. చిత్రం ఏమిటంటే ఆయన కర్మ అలా ఉంది. అసలు ప్రసేనుడు చచ్చిపోయినటువంటి చోటు కాని గుర్రం కాని కనపడలేదు. కాబట్టి ఆయన ఏమని ప్రచారం చేశాడంటే, నన్ను ఇంతకు ముందు ఈ మణి ఇమ్మని కృష్ణుడు అడిగాడు, నేను ఇవ్వను అంటే అందుకే ఆ రోజున పెద్ద బలవంతం చేయలేదు, పోన్లేండి మీరే ఉంచుకోండి అన్నాడు. మనం ఎలా అయినా కొట్టేయగలం అనుకున్నాడు. అని అప్పటి నుంచి బహుశः ఈ మణిని తస్కరించడానికి ప్రణాళిక వేశాడు. వేసి నా తమ్ముడు ఆ మణి పెట్టుకుని వేటకు వెడుతుంటే కృష్ణుడే ప్రసేనుణ్ణి సంహరించి ఆ మణిని అపహరించాడు అని కనపడ్డ వాళ్ళందరికీ చెప్పడం మొదలెట్టాడు. పాపం ఎక్కడ ప్రారంభం అవుతుందో తెలుసా అండి? ఒక వస్తువు పోయిందనుకోండి, ఒక వాచి జారిపోయిందనుకోండి, ఎక్కడ ఒక వాచి జారిపోగానే ఈశ్వరుడు ఆ వాచి వెళ్ళిపోవడానికి నిర్ణయించి వేరొకరికి ఎవరికో అందించాలని దాన్ని ఈశ్వరుడు సంకల్పం చేశాడు. దానికి కోటేశ్వరరావు నిన్ను అడిగితే ఇవ్వవు, నీ వాచి తీసుకుంటానని ఈశ్వరుడు తీసుకున్నాడు. నేను ఎంత అదృష్టవంతుడు నేను మీరు అనుకున్నారనుకోండి, మనస్సు కొంత తృప్తిని పొందుతుంది. లేకపోతే ఏమవుతుందంటే వాచి ఎందు తాదాత్మ్యత పొందేశారనుకోండి, నేను అన్వేషించడం తప్పని నేను అంటలేదు, వాచి ఎక్కడ పడిపోయిందని వెతుక్కోవచ్చు, నేను తప్పట్టలేదు. కానీ వెంటనే నిన్నను కోటేశ్వరారు ఎన్నేళ్ళయిందండి మీ వాచి, ఇన్నేళ్ళైనా బాగుంది అన్నవాడి మీదకి దృష్టి వెళ్ళిపోయింది అనుకోండి, వాడు కానీ ఏమైనా కొట్టేశాడా అని మీరు అనుకున్నారనుకోండి, వాడు భక్తుడు అనుకోండి, ఇంకో పాపం మూట, ఇంకో 100 వాచీలు పోవడానికి కావలసినంత పాపం సిద్ధం. మనం ఏం చేస్తామంటే మనకు ఉండేటటువంటి బుద్ధి యందు ఉండే పొరపాటు తనం, ఏదైనా ఇంట్లో వస్తువు కనపడలేదనుకోండి, నేను సరిగ్గా వెతికానా అని ఆలోచించాడు. ముందు ఏమంటాడంటే, ఎవరో అమాయకులు ఉంటారు వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది దృష్టి, వెళ్ళిపోయి వాళ్లే తీసేశారేమో అంటాడు. ఆల్ రైట్, 2 రోజులు పోయిన తర్వాత ఆ వస్తువు దొరికింది, నువ్వేం ప్రాయశ్చిత్తం చేసుకుంటావు? నువ్వు ఎవరిని ఈ మాట అన్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పగలవు, 2 రోజుల క్రితం ఈ వస్తువు కనపడనప్పుడు నిన్ను నేను అనుమానించాను, కానీ ఆ వస్తువు దొరికింది, నిన్ను నేను అలా అనుమానించినందుకు నన్ను క్షమించు అని చెప్పగలిగిన సంస్కార బలం నీకుందా? నీకు ఖచ్చితంగా చెప్తా ఉండదు. అలా చెప్పలేదు. కానీ చూసేవాడు ఉన్నాడుగా, వాడు ఆ మూటంతా ఎత్తి భుజం మీద పెడతాడు, ఈ అనుమానంతో చేసినటువంటి పాపం అంతా. కాబట్టి ఏమవుతుంది అంటే, ఇప్పుడు వెళ్ళి మణిలోంచి ఎన్నిన్ని పాపాలు పెరుగుతున్నాయో చూడండి. ఇప్పుడు ఎవరి వైపు చూపించాడు? కృష్ణుడి వైపు చూపించాడు. ఈశ్వర నింద మొదలెట్టాడు, భగవంతుడికి చౌర్యాన్ని అంటగట్టాడు. అసలు ఎవరిచ్చారు అది? సూర్యనారాయణుడు ఇచ్చాడు. సూర్యనారాయణుడు ఎవరు? కృష్ణనారాయణుడే. ఈయన ఒకటే. ఆయన ఇచ్చింది ఆయన తీసుకున్నాడు అనుకోండి, దొంగతనం ఎందుకు అవుతుందండి? నువ్వు కొన్నాళ్ళు ఉంచుకోవా, ఆయన ఇచ్చాడు, తీసేసుకున్నాడు, దొంగతనం అవుతుంది? అది అవదసలు. కానీ కృష్ణుడి యందు నేరారోపణ చేశాడు, కృష్ణుడే దొంగిలించాడు, కొత్త పాపం బయలుదేరి. ఇప్పుడు ఈ కొత్త పాపం బయలుదేరితే కృష్ణుడు తన మీద వచ్చినటువంటి అపనింద పోగొట్టుకోవాలి అనుకున్నాడు. ఈ అపనింద పాపుకోవడం కోసమని ఆయన ప్రయత్నం ప్రారంభం చేశాడు. ప్రారంభం చేసి అసలు ఎవరు వేసుకెళ్లారు రామణి అని అడిగాడు. అదిగోనండి ఆయన పట్టుకెళ్ళాట, ఆ ప్రసేనుడు వేసుకెళ్ళాడు. సరే పదండి అడవిలోకి. తన బంధుమిత్రాదులందరినీ తీసుకుని బయలుదేరాడు. ఎందుకంటే ముందు వాళ్ళు నమ్మాలి, అందుకని బంధుమిత్రులందరితో కలిసి బయలుదేరాడు. ఇదో దురలవాటు ఉంటుంది ప్రపంచంలో. ఇన్నాళ్ళు మనతో ఉన్నవాళ్లే చిన్న అనుమానం వచ్చింది అనుకోండి, అలా చేయడు నా స్నేహితుడు అండం. ఆ కోటేశ్వరరావు గారు అర్జెంటుగా కావలసి వచ్చి 100 రూపాయల కాగితం చిల్లర మార్చుకోవడానికి ఒక కనపడని వెళ్ళకూడని చోటుకు వెళ్ళి 100 రూపాయల చిల్లర తీసుకున్నాడు అనుకోండి అనుకోకుండా. ఆ సమయంలో అక్కడ చూశాడనుకోండి, కోటేశ్వరారిని ఎక్కడ చూసినా తెలుసా అండి అని అనేకూడదు. యుక్తాయుక్త విచక్షణ ఉండాలి. ఏ పరిస్థితులలో అక్కడ నిల్చోవలసి వచ్చిందో అది చూడకుండా నేరారోపణ చేసేయడమే. అందుకని మిత్రుడి మీద మాట అన్నారనుకోండి, నేను నిక్కచ్చిగా చెప్తున్నాను నా మిత్రుడు ఆ పని చేయడో అని నువ్వు అనగలగాలి. అది మిత్రత్వం అంటే. అనడు, ఎందుకున్నాడో నేను కనుక్కొస్తానుండండి అని అనగలగాలి మీరు స్వతంత్రంగా. అది ధైర్యం. పూరికంటే స్నేహితుడంటే అది. రేపు కుచేలోపాఖ్యానంలో చూతురు కానీ స్నేహితుడంటే అలా ఉంటాడు కృష్ణ భగవానుడు. కాబట్టి
ఇప్పుడు ఈ బంధుమిత్రులందరికి అనుమానం తీరాలి, అన్వేషణ మొదలు పెట్టాడు. చూడండి ఏ స్థితికి వచ్చిందో ఈశ్వరుడి స్థితి. ఎందుకని? ఒకరిని అడిగినటువంటి పాపానికి. లోకం పోకడ ఎలా ఉంటుందో చూపిస్తున్నారు, మోహబుద్ధి ధనమునందు ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. అందుకని వెళ్ళాడు, వెళ్ళి వెతుకుతున్నాడు. అక్కడ ప్రసేనుడి యొక్క గుర్రము ఆయన కళేబరము కనపడ్డాయి, మణి లేదు. కాబట్టి ప్రసేనుడి గుర్రాన్ని ప్రసేనుణ్ణి ఎవరో చంపుండాలి. ఎవరు చంపుంటారు? మళ్ళీ సాక్ష్యం కోసం వెతికారు. సింహం యొక్క అడుగు జాడలు కనపడ్డాయి. అయితే సింహం చంపింది. ఈ సింహం ఎటు వెళ్ళింది? సింహం అడుగు జాడలు వెళ్ళిన వైపుకి వెళ్ళారు. ఇప్పుడు సింహం అడుగు జాడల దగ్గర ఒక భల్లూకము యొక్క అడుగు జాడలు కనబడ్డాయి. అంటే ఈ సింహాన్ని ఒక భల్లూకం చంపింది. ఈ భల్లూకం ఎటు వెళ్ళింది? ఆ భల్లూకం ఉన్న వైపుకి వెళ్ళారు. వెళితే అది ఒక పర్వత గుహలోకి వెళ్ళిపోయి అడుగు జాడలు. ఇప్పుడు ఆ భల్లూకం ఎక్కడుంది? పర్వత గుహలో ఉంది. ఎవరా భల్లూకం? సింహాన్ని చంపిన భల్లూకం. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెడతారు ఏమిటండి? మీరు వెళ్ళండి అంటారు. కొంచెం బలంగా ఉండేవాడిని ఏమంటారంటే, మీరు వెళ్ళండి మేస్టారు, మేము బయట ఉంటాం, ఇక్కడే ఉంటాం, ఎక్కడికి వెళ్ళిపోండి, మేము ఇక్కడ ఉంటాం, మీరు వెళ్ళి పని చేసుకొచ్చేయండి, మనం కలిసి వెళ్ళిపోదాం, మేము ఎక్కడికి వెళ్ళాం మీరు వచ్చేవరకు అంటారు. మీరు చాలా మందిని అక్కడే మీరు ఎంత స్నేహం చెయ్యొచ్చో తెలుసుకోండి. ఏం పర్వాలేదో, నేనున్నాను, కష్టం వచ్చినప్పుడు కాకపోతే ఎందుకో, ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్, నేనున్నానన్నవాడు బంధువు. అంతేకాని వాడు కష్టంలో ఉన్నప్పుడు వీడికి సంతోషం సంకలు కొట్టుకుని ఇంట్లో చెప్పుకుంటాడు. వాడు ఇవాళ వృద్ధిలోకి వస్తే వాడికి ఏడుపు, తలుచుకుని ఏడుస్తుంటాడు. వాడు బంధువు ఏమిటంటే రాబంధువు. వాడు అందుకే పనికొస్తాడంతే, ఇంకొక దానికి పనికిరాడు, దేహబంధువుగా వాడు. కాబట్టి అలాంటి బంధుత్వాలు ఎలా ఉంటాయో చూపిస్తున్నారు ఆ ఆఖ్యానంలో. వీళ్ళందరూ గుహ బయట ఉంటా ఉన్నారు. మీరు వెళ్ళి చూసిరండి అన్నారు. చూసిరండి అంటే ఏంటి? మీ మీద ఆపద. ఎవరిది పని? మీది. మీ మీద వచ్చింది నింద, మా మీద వచ్చింది ఏమిటి? మేము ఎత్తుకుపోయామన్నారా? మీరు ఎత్తుకుపోయారన్నారు. ఇక్కడ వరకు అంటే ఏదో వచ్చాం మీతో పాటు, కాస్త కాఫీయో టిఫినో తింటూ దొరికితే తింటాం. ఇంకా ఈ భల్లూకం ఇందులోకి వెళ్ళిందని తెలిసింది. గుహ ఇది, గబుక్కుని కొట్టేస్తే అది ఏమోలో కూర్చుని చీకట్లోను. నింద మీది కాబట్టి అయ్యా మీరు వెళ్ళండి అని నోరు విప్పి చెప్పరు, అదో గమ్మత్తు. మీరు వెళ్ళండి, మేము బయట ఉంటాం అంటారు. అంటే ఏడు దాని ఉద్దేశం, ఎవడి మీద నింద ఉందో వాడు వెళ్ళాలని. అందుకు సిద్ధపడ్డాడు. ఒక్క మణిలోంచి లోకంలో ఎన్ని రకాలైనటువంటి శీల ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఉంటారో స్వామివారు ఫిల్టర్ చేస్తున్నారు లోకానికి. ఇన్ని పాఠాలు చూపించేస్తున్నాడో చూడండి. ఇప్పుడు ఈయన లోపలికి వెళ్ళాడు. ఉయ్యాల మీద మణి వేలాడుతోంది, ఎవ్వరూ లేరు గుహలో. కాబట్టి పని అయిపోయింది, వచ్చింది, మణి తీసుకుపోవచ్చు. వెళ్ళి ఆ మణిని తీసుకున్నాడు. అక్కడ ఒక దాది ఉంది, ఆ దాది చూసింది. మణిని పట్టుకెళ్ళిపోతున్నారు ఎవరో అని పెద్ద కేకలేసింది. కేకలు వేసేటప్పటికి లోపల పడుకున్నటువంటి జాంబవంతుడు బయటికి వచ్చాడు. మణిని పట్టుకుపోతున్నాడు అన్నదే చెవిన వినపడింది తప్ప ఆకార స్వరూపముల చేత తన స్వామి అని గుర్తించలేక కలియబడ్డాడు. కలియబడితే లోపల కొన్ని రోజుల పాటు భయంకరమైన యుద్ధం జరుగుతోంది. వీళ్ళు ఏమన్నారు? మేము ఉంటాం, మీరు వెళ్ళండి అన్న వాళ్ళు ఉన్నారు కదా. వీళ్ళు ఏమన్నారంటే, లోపల ఒక అనుమానం ఒకటి మొదలవుతుంది. ఏమిటో తెలుసా అండి? లోపలికి వెళ్ళిన వాడు ఇన్నాళ్ళైనా రాలేదు, వాడు రావట్లేదు, అది వస్తే మనము ఉండం కదా. అందుకని ఎందుకు వచ్చింది? వాడు వెళ్ళి ఇంకా రాలేదని చెప్పేస్తే గొడవ వదిలిపోతుంది. వస్తే వస్తాడు, బయటకు వచ్చిన వాడు రాడేంటి ఊళ్ళోకి అని నచ్చ చెప్తారు. లోకం యొక్క తీరు ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. కాబట్టి ఏం చేశారు? అందరూ కలిసి ఊళ్ళోకి వెళ్ళిపోయారు ద్వారక. వీళ్ళందరి కోసం ఆయన మధుర నుంచి ద్వారక తీసుకొచ్చాడు, ఒక్కళ్ళకి దెబ్బ తగలకుండా. ఆయన వచ్చే వరకు ఒక్కడు బయట కాపున్నాడు. ఇది విచిత్రం. కాబట్టి ఏం చేశారు అంటే, వీళ్ళందరూ వెళ్ళిపోయారు ద్వారక. వెళ్ళిపోయి ఏం చేశారు అంటే, వెళ్ళి అంతఃపురంలో ఉన్న వాళ్ళకి చెప్పారు, లోపలికి వెళ్ళాడండి, చాలా రోజులైంది, బయటికి రాలేదు. కాబట్టి ఏమనుకుంటారు ఉన్నవాళ్ళు? వెంటనే ఒక ఆలోచనకు వచ్చేస్తారు, కృష్ణుడు శరీరమును వదిలిపెట్టాడు అని. ఇంకా ఒక చిన్న ఆశ, కృష్ణుడు బ్రతికున్నాడేమో. ఇది మీరు బాగా పట్టవలసినటువంటి రహస్యం ఒకటి ఉంది ఇక్కడ. ఇప్పుడు కృష్ణుడు ఏ స్థితిలో ఉన్నాడని ఆయన ఆత్మీయులు నమ్ముతున్నారు, ఆయనకి చెందిన జనం నమ్ముతున్నారు, నిజమైన వాళ్ళు, రుక్మిణి మొదలైన వాళ్ళు. ఆయన ప్రమాదమునందున్నాడు అని నమ్ముతున్నారు. ఇప్పుడు ఈ ప్రమాదము నుంచి ఎవరు ఉద్ధరిస్తారు? ఇప్పుడు రుక్మిణీదేవి అంతఃపుర జనం కలిసి ఎవరిని స్తోత్రం చేశారో తెలుసా అండి? దుర్గాదేవిని స్తోత్రం చేశారు. ప్రమాదం జాతకంలో ముంచుకొస్తుంటే ఉద్ధరించగలిగిన శక్తి ఈ లోకమునందు ఎవరికి ఉన్నది? దుర్గకే ఉన్నది. అందుకే కృష్ణావతార ఘట్టమంతా కృష్ణుడు దుర్గా పక్క పక్కన వెళ్ళిపోతుంటారు.
మీకు ఎన్నో సందర్భాల్లో నేను చూపించా కృష్ణజరణం దగ్గర నుంచి. ఇప్పుడు దుర్గా స్తోత్రం చేస్తున్నారు. అందుకే రేపటి రోజున గోవింద స్వామిని ఇక్కడ అభిషేకం చేసినప్పుడు దుర్గా సూక్తంతో కూడా అభిషేకం చేస్తారు ఆయనకి. ఆయన మించి దుర్గా సూక్తం జరుగుతుండగా మీరు పోసిన పాల వలన శక్తి కాదు, సుస్వరంతో సుబ్రహ్మణ్య శర్మ గారు ఇతర పండితులు కూర్చుని విద్వాంసులు చదువుతారు ఆ సూక్తాలు. ఆ రోజున అమలాపురం నుంచి ఘనాపాటీలు వస్తున్నారు. పరమాత్మకి వేదం అంటే ఇష్టం. ముందు సాయంకాలం ఒక అరగంట సేపు ఘనాపాటీలు కూర్చుని వేదం చదువుతారు. తర్వాత వారు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక తీర్థాన్ని మీ అందరికీ ఇస్తారు. ఆ రోజు ఉదయం స్వామి రాగానే నైవేద్యం పెట్టి ఇవ్వడానికి పరమాన్నం కోసమని పాలు, పరమాన్న పదార్థములు, తిండి అని ఎందుకన్నావో తెలుసా అండి? గోవిందుడిగా అభిషేకం చేసినప్పుడు ఇంద్రుడు ఒక్కడే చేయలేదు. కామధేనువు పాలిచ్చింది, ఆకాశగంగ నీళ్లు తెచ్చారు. ఆయనని గోవిందా అని ఎవరో ఒక్కరు పిలిస్తే సరిపోదు. అందుకే అభిషేకం పూర్తయ్యాక తులసితో అర్చన జరుగుతున్నప్పుడు మనందరం కలిసి విష్ణు సహస్రం చెప్తాం. 12వ తారీఖు సాయంకాలం అందరం విష్ణు సహస్రం చెప్తుండగా ఆయన పాదాల మీద తులసి పడుతుంది. ఆయనకి అభిషేకం చేసిన తీర్థం అందరికీ ఇచ్చి పంపిస్తారు. ఆయనతో కలిసి నడిచి వస్తాం ఆ రోజు ఉదయం రథంలో. రథయాత్ర అంటే పరమాత్మతో కలిసి నడుచుట. ఆ రోజున ద్వారకలో ఆయన వెడుతున్నప్పుడు సాత్యకి మొదలైన వాళ్ళు ఎలా వెళ్ళారో అలా మనం కూడా ఒక్కసారి భాగవతం విన్నందుకు కృష్ణుడితో నడుస్తాం ఆ రోజున. దానికి ఒక పరమార్థం ఉండాలి. అందుకని చంద్రశేఖర పరమాచార్య స్వామి వంటి మహాపురుషుడి ఆశీర్వచనంతో ప్రతిష్ఠ జరిగిన మహాగణపతి దేవాలయం నుంచి అయ్యప్ప స్వామి దేవాలయం వరకు కృష్ణ పరమాత్మ రథంతో కలిసి వస్తాం. వచ్చి ప్రసాదం పుచ్చుకుని ఇంటికెళ్ళి సాయంకాలం వచ్చి మళ్ళీ అభిషేకం చూస్తాం. రూపాయి ఎవరు కట్టక్కర్లేదు. ఏమైనా ఇస్తే ఆ పాయసానికి పాలు అవి తీసుకొచ్చి ఉదయం 6 గంటలకు ఇవ్వడమే. నేను ఎందుకు ఈ విషయం మనవి చేశానంటే, ఇప్పుడు ప్రమాదము నుంచి ఎవరు గట్టెక్కించారు అంటే దుర్గమ్మని స్తోత్రం చెయ్యగానే ఆవిడ మాట్లాడింది. ఏమని మాట్లాడింది అంటే, కృష్ణుడు ప్రమాదమునందు లేడు, కృష్ణుడు వచ్చేస్తాడు, మీ అందరికీ త్వరలోనే ఆయన దర్శనం అవుతుంది, తొందరపడవద్దు అని చెప్పింది. ఆర్తి ఇక్కడుండి ప్రార్థన చేస్తే భగవంతుడు ఏదో ఒక రూపంతో పలికి తీరుతాడు. ఇప్పుడు ఈ మాట విని అంతఃపురంలో ఉన్న వాళ్ళందరూ సంతోషిస్తున్నారు. యుద్ధం చేశాడు డస్సిపోయి ఒంటిలోంచి రక్తం కారుతుండగా క్రింద పడిపోయాడు జాంబవంతుడు. ఇప్పుడు పడిపోయిన తర్వాత ఇంతటి నన్ను ఓడించిన వాడెవరు అని చూశాడు. ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింది, త్రేతాయుగంలో ఏ మహానుభావుడు, ఒక యుగం అయిపోయిందండి అప్పటికి, ఆ త్రేతాయుగంలో ఏ మహానుభావుణ్ణి మేమందరం సేవించక సముద్రమంతటిది దారిచ్చిందో, కోదండానికి బాణం సంధిస్తే ఎవరు లంకాపట్టణాన్ని చేరి అరివీర భయంకరుడై 10 తలల దశకంఠుణ్ణి పరిమార్చాడో ఆ మహానుభావుడు నాకు వరమిచ్చాడు కృష్ణావతారంలో కోరిక తీరుస్తానని. ఆ కృష్ణుడు, ఆ రాముడు ఒక్కడే. నన్ను కన్న తండ్రి, నీతో కలిసి ఆ రోజు తిరిగాను, నా ముచ్చట ఇవాళ తీర్చావు, ఏమి సంతోషం ఆయన పాదాల మీద పడి స్తోత్రం చేశాడు. రామా, ఇవాళ కృష్ణుడిగా దర్శనమిచ్చావా నాకు అని. ఏం అదృష్టవంతుడండి జాంబవంతుడు, ఎవరుంటారు అటువంటి స్థితిని పొందిన వాళ్ళు అని స్తోత్రం చేసి పొంగిపోయి, రామా నేనేమివ్వగలను, మీరు ఇవాళ ఇక్కడికి వచ్చారు అంటే, రామా అని నేను అన్నప్పుడు కృష్ణ అని మీరు అనుకోండి, నేను ఆనందంలో రామా అనేస్తున్నాను కాబట్టి కృష్ణ మీరు వచ్చారు, పరమ సంతోషం, కాబట్టి ఈ శమంతకమణిని మీరు స్వీకరించండి. ఈమణితో పాటు నాకు ఒక కుమార్తె ఉన్నది జాంబవతి అని, ఆ కుమార్తెని కూడా మీరు స్వీకరించి పాణిగ్రహణం చెయ్యండి, కృష్ణ పరమాత్మకి మామగారినయ్యాను అని సంతోషిస్తానని జాంబవతినిచ్చి వివాహం చేసి శమంతకమణినిచ్చి పంపించారు. పంపిస్తే ఇప్పుడు ఒక మణి కోసం వెళ్ళిన వాడు 2 మణులతో తిరిగి వచ్చాడు. ఒకరు కన్యామణి, ఒకరు శమంతకమణి, రెండూ పట్టుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికొచ్చి బలరాముడు మొదలైన వాళ్ళందరితో సభ చేసి ఆ సత్రాజిత్తుని పిలిచి అందరూ చూస్తుండగా అక్కడ తీసుకొచ్చి, నేను అపహరించాను, నేను తీసుకెళ్లానని ఆ రోజున అన్నావు, ఇదిగో జాంబవంతుడు తీసుకెళ్లాడు, ఆ మణి ఆ రోజున అలా వెళ్ళిపోయింది, ఇదిగో ఈ మణి తీసేసుకో అని సత్రాజిత్తుకి శమంతకమణినిచ్చి పంపించేశాడు. విచిత్రం ఏమిటో తెలుసా అండి, ఇచ్చి పంపుతున్నప్పుడు అయ్య బాబోయ్ మీరే ఉంచుకోండి అనలేదు సత్రాజిత్తు. చక్కగా పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయిన కొన్నాళ్లకి
కనపడ్డ వాళ్ళందరూ ఓ మాట మొదలెట్టారు. ఇన్ని మాటలు అనేవాడివయ్యా, ఆ టైంలో అస్తమానం కృష్ణుడు ఎత్తుకుపోయాడు అనేవాడివి, ఇంట్లోనే పెట్టుకున్నావా, మళ్ళీ జాగ్రత్తగా పెట్టుకుంటున్నావా ఇప్పటికైనా, మళ్ళీ వేటకెళ్లేవాడికి వాడికి ఇవ్వకే సలహా చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారో. అసలు ముందు అన్నిటికన్నా ఇబ్బంది ఎందుకు వస్తుందో తెలుసా అండి? అనారోగ్యం వస్తే అనారోగ్యం వల్ల ఇబ్బంది కాదు, సలహా చెప్పేవాళ్ళ వల్ల ఇబ్బంది. అసలు ఇప్పుడైతే ప్రపంచంలో ఇంకా కొత్త ఇబ్బందులు కూడా వచ్చేసాయి. ఎవడైనా నేరకపోయి హాస్పిటల్కి వెళ్ళాడు, బయట ఎన్ని రకాలైన విచిత్రమైనటువంటి విషయాలు. అసలు ఆ వెళ్ళినటువంటి వాడి విశ్వాసాన్ని ఆ అవకాశాన్ని ఆసరా తీసుకుని విశ్వాసాన్ని దెబ్బ కొట్టేవాళ్ళు కూడా ఉంటారు. అంతంత విచిత్రమైనవి. అలా చెయ్యొచ్చా చేయకూడదా అన్న యుక్తాయుక్త విచక్షణ కూడా పోయింది ప్రపంచంలో. ఆ స్థితికి వచ్చేసింది ఇవాళ. కాబట్టి మీరు ప్రాజ్ఞులు గ్రహించే ఉంటారు. కాబట్టి ఆ మహానుభావుడు అనారోగ్యం వస్తే సలహా చెప్పేవాడు ఉంటాడు, ఆపద గట్టెక్కిన తర్వాత ఈ మాట మీరు అలా చేయకండి అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు, గజేంద్రుడికి షేక్ హ్యాండ్ ఇచ్చిన ఏనుగుల్లాగా. కాబట్టి వీళ్ళందరూ ఏం చేశారు అంటే గబగబా వచ్చి సలహాలు మొదలెట్టారు. ఈ మాట వేటకి వెళ్ళినప్పుడు మీ తమ్ముడని వాడని వీడని మనులేకండి, ఎంత పాపం మూట కట్టుకున్నారో. మహానుభావుడు పుట్టినప్పటి నుంచి పూతన్ని చంపాడు, శకటాసురుని చంపాడు, ఆయన కర్మ మీ మణి ఆయనకి ఎందుకు వచ్చిందండి అని ఇంతమంది చెప్పగా ఒక పశ్చాత్తాపం బయలుదేరింది సత్రాజిత్తుకి. పశ్చాత్తాపంతో ఒక చిత్రమైన మాట అన్నాడు. మితభాషిత్వము మానియే లహరపై మిథ్యాభియోగంబు చేసితి. ఈ పద్యాలండి బాగా చదివి బాగా అర్థం చేసుకోవాలి. మితభాషిత్వము మాని, తొందరబడి మాట్లాడేశాను ఇంట్లో వస్తూ కనపడకపోగానే. ఆనాడు ఎందుకు నిగ్రహించుకోలేకపోయాను ఆ మణి దొరికే వరకు? మితభాషిత్వము మాని ఏలహరిపై మిథ్యాభియోగంబు చేసితి. కృష్ణుడు ఎత్తుకుపోయాడు అని అనవసరంగా అన్నానే, పాపం ఆయన మీద నేరం పెట్టానే. పాపాత్ముడా, అర్ధలోభుడను, దుశ్చిత్తుండా, మత్తుండా, దుర్మతి, ఈ దేహము కాల్చని ఏ స్థితికి వచ్చాడో చూడండి. ఏ మణిని ఇవ్వనన్నాడో ఆయన ఏమంటున్నాడంటే, నా అంత అర్ధలోభుడు ఎక్కడుంటాడు? అంత కష్టపడి మణి తెచ్చి నాకు ఇచ్చేశాడు. కృష్ణ మీరు ఉంచండి అని నేను అనలేకపోయాను, మళ్ళీ అర్ధలోభంతో దీన్ని తెచ్చాను. నేను దుర్మతిని, ఎందుకు ఏం చేసుకుంటాను ఇవన్నీ? ఆఖరికి ఈ బంగారం అంతా ఆ ప్రసేనుడు వెళ్ళిపోయినాడు, ఏం చేస్తుంది ఈ బంగారం నన్ను? ఎందుకు ఈ దేహం, ఎందుకు ఈ తాపత్రయం? కాల్చని, దీన్ని కాల్చడానికి ఆ పనికొచ్చేది. దురితమీ మార్గంబున బాయు, ఈ చేసినటువంటి పాప చింతన దేనివల్ల పోతుంది? అందుకే చంద్రశేఖర పరమాచార్య స్వామి తరచు చెప్పేవారు, మనిషికి మాట గొప్పది, దుర్వినియోగం చెయ్యకండి అంటుండేవారు. కాబట్టి దురితమీ మార్గంబునన్ బాయు, ఏ గతి కంసారి ప్రసన్నుడై మనుచునన్ కారుణ్య భావంబునన్. ఆ కంసుణ్ణి సంహరించినటువంటి కృష్ణ పరమాత్మ నా యందు ఏ కారణం చేత మళ్ళీ కారుణ్య బుద్ధిని పొందుతాడు, నన్ను ఎలా ఆదరిస్తాడు అని ఆలోచించి ఒక విషయం జ్ఞాపకానికి వచ్చింది. జాంబవంతుడు ఏం చేశాడో అదే నేను చేస్తే పోలా అనుకున్నాడు. ఇంట్లో పెళ్లిడికి వచ్చిన పెళ్లి ఉంది సత్యభామ. సత్యభామ మీద అప్పటికి చాలా మంది కళ్ళున్నాయి, అందులో ప్రధానమైన కన్నున్నవాడు శతధన్వుడు. ఎందుకని? సత్యభామ రాజనీతజ్ఞురాలు, యుద్ధనీతజ్ఞురాలు, ఆవిడికి ఎన్నో విద్యలు తెలుసు, అన్నిటినీ మించి గొప్ప సౌందర్యాతిశయము కలిగినటువంటి స్త్రీ. కాబట్టి సత్యభామ అంటే గబుక్కుని మనకి తెలుసున్న కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని మీరు ఆవిడ మీద ఒక నిర్ణయానికి వచ్చేయండి. ఆవిడ మహాతల్లి, రేపు విందురుగాని ఆవిడ నరకాసుర వధకెడుతుంది. ఆవిడ ధనస్సు పట్టుకుంటే పోతన గారు పద్యాలు రాశారు, నిజంగా ఏమి పద్యాలు రాయి, పద్యాల తేనె మూటలా అనిపిస్తుంది. అలా చేస్తుంది నరకాసురుడితో యుద్ధం. రేపు చూద్దురుగా నా పట్టు చీర బిగించి ఆ ధనస్సు పట్టుకుని యుద్ధం చేస్తుంటే సత్యభామ ఎలా ఉంటుందో. కాబట్టి ఆ తల్లి నా కుమార్తె అయినటువంటి సత్యభామని, నా దగ్గరున్న శమంతకమణిని రెండింటినీ కాళ్ళు కడిగి కృష్ణ పరమాత్మకి ఇచ్చేస్తాను. నేను చేసినటువంటి దోషాలు అక్కడతో పోతాయి. అమ్మయ్యా అనుకున్నాడు. ఈ అనుకోవడంలో కూడా ఓ గమ్మత్తుంది తెలుసా అండి. సత్రాజిత్తుకు ఒక్కతే కూతురు సత్యభామ, కొడుకులు లేరు. కాబట్టి శమంతకమణి ఎవరికి వెళ్ళాలి? తర్వాత అల్లుడి గారికే వెళ్ళాలి. ముందు నేనే ఇచ్చేసుకుంటే గొడవ వదిలిపోతుంది, ఆ పాపం పోతుంది, అల్లుడికి వెళ్ళిపోతుంది. కాబట్టి కృష్ణుణ్ణే అల్లుడిని చేసేసుకుని పాపం పోగొట్టుకోవచ్చు, శమంతకమణిని ఇచ్చేసేయచ్చు.
ఇప్పుడు శమంతకమణి నుంచి వచ్చే బంగారం, శమంతకమణి నా కూతురే అనుభవిస్తుంటుంది కదా, నా అల్లుడు నా మనవలే అనుభవిస్తారు కదా. అర్ధలోభుడను అంటున్నాడు కానీ లోపల ఎక్కడో ఇంకా చిన్న ప్రణాళిక మాత్రం ఉంది. ప్రణాళిక పోకుండా లేదు. నేను పెద్దాపురంలో ఉన్నప్పుడు ఒక గమ్మత్తు చూస్తుండేవాడిని. 16 ఫలాల నోము అని ఒక నోము ఒకటి ఉంటుంది. ఎక్కడో ఒక మహానుభావుడు నిజంగా 16 ఫలాల నోము చేయిద్దామని చెప్పి భార్యకి అదేదో అమ్మవారి ఊరు నూకాలమ్మ తల్లి జాతర ప్రతి సంవత్సరం వెడుతుంటాను నేను. ఆ కాండ్రకోట, ఆ కాండ్రకోట నుంచి పెద్ద పనసపళ్ళు ఒంటెద్దు బండిలో వేసి తెచ్చుకుని తన భార్యతో 16 ఫలాల నోము చేయిద్దామనుకుని సంకల్పం చేయగానే, అంటే ఒక ఉదాహరణకి చెప్తున్నాను, ఒక ఆవిడంది, అయ్యో బయట బ్రాహ్మణుల్ని పిలిచి ఇచ్చేకయ్యా, మనకి తెలుసున్న ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి దానం చేసేస్తే అతను పాపం అంత డబ్బున్నవాడేం కాదు, మేము 16 రూపాయలు ఇచ్చి పండుకో రూపాయికి ఆవిడ కొనేసుకుంటుంది. 16 రూపాయలకి మా కోడలు కొనుక్కుంటుంది, కొనుక్కుని మా కోడలు చేసేసుకుంటుంది 16 ఫలాల్లోమో. ఈ కోడలు దానం చేసేసాక 16 రూపాయలు ఇచ్చి మళ్ళీ ఆయన అవుతాయి. అప్పుడు మా చిన్న కోడలు 16 రూపాయలు ఇచ్చి పుచ్చుకుని మళ్ళీ చేసేసుకుంటుంది. ఇలా 16 రూపాయలు ఇచ్చి 350 మంది చేసేస్తారు. వెర్రేడెవడు? మొదటి కొడుకు తెచ్చినవాడు అవడే. ఎంత చిత్తం! 10 రూపాయలకి బేరం ఆడుకున్న ఆటో ఎక్కాక కనపడ్డ సర్వీస్ టికెట్లు అన్ని 3 రూపాయలకి ఎక్కి కూర్చున్నట్టు. 10 రూపాయలు ఇచ్చేవాడు మూట ఎక్కిన వాడు వాడే, మిగిలిన వాళ్ళందరూ 3 రూపాయలకి ఎన్ని రూట్లో ఎక్కేస్తారు. అలా ఇది అయ్యో మనం ఒక నోము చేస్తున్నాం, ఇలా చెయ్యొచ్చా, దీనికి ఫలితం ఉంటుందా, వాడెవడో తెచ్చి దానం చేయడం ఏమిటి, మనమేమో 16 రూపాయలు ఇచ్చి కొనేసుకుని మళ్ళీ దానం చేయి, ఎందుకు ఈ మోసం, ఎందుకు ఈ టక్కరతనం, ఎందుకు ఈ వక్ర తెలిగితే అట్లా, ఈశ్వరుడు ఇచ్చినప్పుడు చేద్దాం మనం దానం అని అనలేడు. ఎంత ప్రణాళికలో దిక్కుమాలిన నోముల దగ్గర కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. గోదానం అంటాడు, దశదానాలు చేస్తున్నాను, దశదానాలు చేస్తున్నాను అంటే, పోని దశదానాల్లో గోవు ఎదురా గోవు అన్నారు అనుకోండి, గోవు ఏంటంటే 11 రూపాయలు, 11 రూపాయలకి ఆవు తోకలో వెంట్రుక పట్టడం రాదు. కానీ వీడు 11 రూపాయలతో ఆవును దానం చేస్తాట, వీడికి 1 కోటి రూపాయలు ఇచ్చిన నాన్నగారు ఆవుతో కట్టుకుని వైతరిని దాటేట. ఎవరినమ్మన్నాడు ఈ కొడుకుని, ఉన్నప్పుడు చేసుకోక గోదానం హాయిగాను, చేసుకోకపోతే ఇదిగో ఇలాగే ఉంటాయి ఈ వెర్రి తెలివితేటలు. అక్కడి నుంచి బయలుదేరాయి. సత్రాజిత్తు దగ్గర కూడా ఈ ప్రణాళిక ఎక్కడో ఉంది. ఈ మాట కృష్ణుడు బయటెట్టాడు ఒక స్థితిలో. కాబట్టి ఏమైంది అంటే, తాను చేసుకున్నది ఏదో తనకి దక్కుతుంది, ఆ తర్వాత ఎవడో చేస్తాడనుకున్నది వాడు చేశాడో చేయలేదో ఎవడికి తెలుసు. కాబట్టి అందుకని మణిని పిల్లని కూడా ఇచ్చేస్తాను అన్నాడు. అని ఆయన దగ్గరికి వెళ్ళి కృష్ణ పరమాత్మకి ఒక మాట చెప్పాడు. మణిని కూతునిచ్చి మాధవు పదముల పట్టుకొంటి నేని బ్రతుకు కలదు, సంతసించునతుడు సదపాయమగునిది సత్యమితర వృత్తి చక్కబడదు. ఆయన కాళ్ళు పట్టుకుని కన్యాదానం స్వీకరించవయ్యా, మణిదానం స్వీకరించవయ్యా, నేను గట్టిగా కాళ్ళు అట్టుకుంటే తప్పకుండా ఒప్పుకుంటాడు. కన్యాదానం చేస్తూ ఈ మణి కూడా ఇచ్చేస్తాడు. అల్లుడు కదా ఇచ్చేసుకుంటాడు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వెర్రి ఉంటుంది. మేమేమిచ్చినా పుచ్చుకుంటాడు అల్లుడు అనుకుంటాడు. అల్లుడికి చాలా సంస్కృతి సంప్రదాయం ఉన్నవాడు, అలా పుచ్చుకునే వెర్రేడేం గాడు వాడని తెలియదు వాళ్ళకి. తెలియక దేనికోసం అర్రులు చచ్చేవాడు అల్లుడు అనుకుంటుంటారు. కాబట్టి ఆ వచ్చినటువంటి వాడికి శమంతకమణిని కూడా ఇస్తే పుచ్చేసుకుంటాడు అనుకున్నాడు ఆయన. ఆయన పరమాత్మ, ఆయనకి అలా ఈయన బుద్ధి ఆయన కనిపెట్టగలడని తెలుసుకోలేకపోతున్నాడు సత్రాజిత్ ఇంకా. కాబట్టి ఏం చేశాడు, మనపూర్వకంగా ఇచ్చినదైతే ఎందుకు పుచ్చుకోడండి, సత్యభావని పుచ్చుకున్నవాడు శమంతకమణిని పుచ్చుకోడు. ఆయన అన్నాడు, తీరా కన్యాదానం చేసేటప్పుడు కాళ్ళు కడిగించుకుని పిల్లమెళ్ళలో తాళి కట్టేశాక పెద్ద పెట్టోటి తీసి పట్టుకొచ్చి అల్లుడు గారు పుచ్చుకోండి అన్నాడు. నీ ఆలోచన నాకు తెలుసు అనుకుని కృష్ణుడు అన్నాడు, మణి ఇచ్చినాడు వాసరమణి నీకును మాకు కలవు మణులు, కుమారీమణి చాలునంచు కృష్ణుడు మణి సత్రాజిత్తునకు మరలగనిచ్చెన్. ఆయన అన్నాడు, మణులు నీకు ఉన్నాయి మాకు ఉన్నాయి, ఇంతకు ముందోసారి అడిగాను నువ్వు చెప్పావు చాలే అనుకుని మనసులో, ఇప్పుడు నువ్వు పట్టుకొచ్చి మాకు ఇస్తానన్నమణి కన్యామణి, ఆమెని స్వీకరించాం. ఇలాంటి మణులు మీకు ఉన్నాయి మాకు ఉన్నాయి, మాకు అక్కర్లేదండి, మణి మీరు ఉంచుకోండి అని ఇచ్చేసాడు. ఇప్పుడు నేరకపోయి పుచ్చుకుని ఒక్కసారి ఇవ్వనందుకు ఎంత బరువు అయి కూర్చుందో చూడండి. అది ఇక్కడ శుద్ధితో లేనప్పుడు మళ్ళీ వెంటబడ్డా ఈశ్వరుడు పుచ్చుకోవట్లేదు. ఇక్కడ శుద్ధితో ఒక తృణం ఇలా ఇస్తే, అందుకే అంటాడు ఆయన, ఒక్క చిన్న క్లాసు పెట్టాడు భగవద్గీతలో, నువ్వేమిస్తావురా నాకు, నీ బుర్రా యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధరా తావత్వమిహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ. సూర్యచంద్రులున్నంత కాలం ఈ బ్రహ్మాండములన్నీ నావి.
నేను సృష్టించిన ఐశ్వర్యం నా కటాక్షం లేకపోతే బియ్యం గింజల్లోంచి వరి మొక్క ఎక్కడి నుంచి వచ్చిందిరా? నేను ఇస్తే నువ్వు తిన్నావా, నువ్వు పెడితే నేను తిన్నానా? అయినా తింటా నువ్వు పెడితే. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఓ చిన్న మాట పక్కనెట్టాడు. నేను దరిద్రుడనై నీ దగ్గర పుచ్చుకోను. పత్రం ఒక ఆకి తీసుకుంటాను, పుష్పం ఒక తుమ్మి పువ్వు ఇలా పుచ్చుకుంటాను, ఫలం ఒక్క పండి శబరి అయిపోతావు, తోయం ఇన్ని నీళ్లు పోయి పరమపదాన్ని ఇచ్చేస్తాను. కానీ ఒక్కటి మాత్రం ఉండాలి, యోమే భక్త్యా ప్రయచ్చతి. ఈశ్వర, ఇది నువ్వు నాకిచ్చింది నీకు ఇస్తున్నాను, నేను నీకివ్వట్లేదని ఇలా వంచి తవయి పొంగిపోతాను. ఇలా ఎత్తి నేనిస్తున్నానని ఇస్తే ఓరి నాయనోయ్ ఎంత అల్లర్రోయ్ అనుకోవలసి వస్తుంది నేనంటాడు పరమాత్మ. శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంతనెవ్వాడు పారవయించు, కామధేనువు వానింటి కాడి పశువు, అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు అంటారు. పరమశివుడి తల మీద ఇన్ని నీళ్లు చుక్కలు ఇలా చల్లి, వాడు అభిషేకం చేయలేదు, చల్లెట్టిలాగా ఇలా వెళ్ళిపోతూ బాగా చెప్పారండి. వాటర్ బాటిల్లో నీళ్ళు ఇలా చల్లారనుకోండి, ఏమిటండి ఆ పనుల అనం. శివుట ఇలా నీళ్లు చల్లేట టైం లేదా అభిషేకం చేయడానికి. ఇంకోటి ఇలా ఆకోటి కోసి ఇలా పారేసేట. ఆహాహా, ఏమి పూజ చేసి ఎంత ఎంత ప్రీతిరా, నీళ్ళు ఇలా తీసుకుని ఇలా చల్లేవా నా మీద, ఎంత భక్తిరా. అంటే నిజంగా భక్తితో చల్లిన వాడికిట ఒరే నేను నీకేమి ఇవ్వగలనరా అని కామధేనువుని తెచ్చి వాడి పెరట్లో కట్టేసి వెళ్ళిపోయాడు. ఇది ఈశ్వరుడు యొక్క లొంగుబాటు. రేపు కుచేలోపాఖ్యానంలో చూద్దురు గాని అసలు ఈశ్వరుడంటే దేనికి లొంగుతాడో, ఎటువంటి వాడికి లొంగుతాడో కుచేలోపాఖ్యానంలో చూద్దురు గాని. సరే, అందుచేత మీ కోమణులున్నాయి, మా కోమణులున్నాయి, వద్దులేండి కన్యామణిని ఇచ్చారు కదా తీసుకుంటాం, ఈ స్యమంతకమణిని మీరు పట్టుకెళ్ళిపోండి మా అయ్యగారు అన్నాడు. వీడు మళ్ళీ పెట్టులో తెచ్చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఎన్ని విచిత్రాలండి, ఒక్క శమంతకోపాఖ్యానం ఎన్ని మలుపులు తిరిగిపోయిందో. కృష్ణ పరమాత్మ ఇంద్రప్రస్థానికి వెళ్ళారు. ధర్మరాజాదులని ఒకసారి చూసొద్దామని. ఎందుకు ఎడతారు అస్తమానం ఇంద్రప్రస్థానికి అంటే, వాళ్ళు ఎప్పుడూ కృష్ణుణ్ణే తలుచుకుంటుంటారు. అందుకని అస్తమానం ఇంద్రప్రస్థానికి ఎడతారు. ఎక్కడ ఈశ్వరుణ్ణి మనసారా తలుచుకుంటున్నామో అక్కడికి అస్తమానం ఈశ్వరుడు అక్కడే కూర్చుని ఉంటాడు. లక్ష్మీదేవి కూడా ఏమిటండి కూర్చోవడం, ఇంటికి రండి అని బతిమాలాలు తప్ప ఆయన రాడు. అందుకని ఏమైంది అంటే ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోయి ఆ పాండురాజు మొదలైన వాళ్లతో సంతోషంగా గడుపుతున్నాడు. ఈలోగా ఒక విచిత్రమైనటువంటి స్థితి ఏర్పడింది. కృతవర్మ అక్రూరుడు వీళ్ళిద్దరూ కృష్ణుడికి సామాన్యమైన భక్తులు కారు. అక్రూరుడే, కృతవర్మే. అక్రూరుడు గురించి మీరు విన్నారు కదా, ఆయన పొందిన దర్శనం ఇటువంటి దర్శనం కాదు. ఈ అక్రూరుడు కృతవర్మ కలిసి ఒక రోజున శతధన్వుణ్ణి పిలిచారు. కృష్ణుడు లేడు ఊళ్ళో, ఇంద్రప్రస్థానికి వెళ్ళాడు. ఏమోయ్ నీకు జ్ఞాపకం ఉందా, సత్రాజిత్తు సత్యభామని నీకిచ్చి పెళ్లి చేద్దాం అనుకునేవాడు. శమంతకమణిని కృష్ణుడు తీసుకొచ్చిన తర్వాత ప్రసేనుణ్ణి చంపి తీసుకుపోయింది జాంబవంతుడే అని జాంబవంతుణ్ణి గెలిచి శమంతకమణిని తెచ్చి తిరిగి సత్రాజిత్తుకి ఇచ్చాక ఇప్పుడు తీసుకెళ్లి సత్యభామని కృష్ణుడికి ఇచ్చేశాడు. అంటే మాట మార్చేశాడా లేదా? నీకు ఇస్తానన్న పిల్లని ఇవ్వకుండా చేసేసాడా లేడా? కృష్ణుడు ప్రస్తుతం ద్వారకలో లేడు, ఇంద్రప్రస్థానికి వెళ్ళాడు. నీకు ఇదే మంచి అవకాశం, వెళ్ళి సత్రాజిత్తుని చంపేసి శమంతకమణిని వెతుకుపో అన్నారు. ఎవరు చెప్పారు ఈ మాట? అక్రూరుడు, కృతవర్మ. ఎటువంటి అక్రూరుడు? అంతటి మహాభాగవతుడి మాట చెప్పాడు. రాసేటప్పుడు వ్యాసుడు కాని పోతన కాని నిర్మోహమాటం, జరిగింది జరిగినట్టే రాసేస్తారు. అక్రూరుడు కదా ఇలా రాస్తే బాగుంటుందా అని ఇలా ఏం వేళ్లు విరుచుకోరు గంటాలు పక్కనెట్టి. ఇప్పుడు అక్రూరుడి మాట నమ్మి ఉన్నవాడు ఉన్న ఫలంగా శతధన్వుడు సత్రాజిత్ అంతఃపురానికి వెళ్ళాడు. సత్రాజిత్తు గాఢ నిద్రలో ఉన్నాడు. నిద్రపోతున్నవాణ్ణి చంపకూడదు అన్న నియమం కూడా పాటించకుండా ఆ నిద్రపోతున్న వాడి కుత్తుకు కోసేస్తుంటే వాడు పెద్ద కేకలేశాడు పాపం సత్రాజిత్తు. ఆ కేకలు వేస్తుంటే అంతఃపుర కాంతలందరూ పరిగెత్తుకొచ్చారు, అయ్యో 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 అలా చంపకని. చంపేసి పూజామందిరంలోకి వెళ్ళి శమంతకమణికి గుర్రం ఎక్కి పారిపోయాడు శతధన్వుడు. పారిపోయి ఎవరి దగ్గరికి వచ్చాడు? ముందు కృతవర్మ దగ్గరికి వచ్చాడు. వచ్చి నువ్వు చెప్పినట్టే చంపేశాను సత్రాజిత్తుని, ఇప్పుడు ఏం చెయ్యను అన్నాడు. అంటే
ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఏం చేద్దాం తర్వాత, నువ్వు చెప్పావు కదా నేను చేసేసానన్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో సలహా చెప్పు, నాకు ఉపకారం చేయను అంటే కృతవర్మ అన్నాడు, అక్కట రామకృష్ణులు మహాత్ములు వారలకెగ్గుసేయగా ఇక్కడ ఎవ్వడోపు విను మేర్పడ కంసుడు బంధుయుక్తుడై చిక్కడే మున్ను మాగధుడు సేనలతో 17 తోయముల్ దిక్కుల పారడే మనకు దృష్టము వారల లవు వింతయే అన్నాడు. నువ్వు మళ్ళీ ఎప్పుడు మా ఇంటి దగ్గర కనపడకు. ఎందుకో తెలుసా? కృష్ణుడితోటి బలరాముడితోటి వైరమా? నువ్వు చంపింది ఎవరినో తెలుసా? కృష్ణుడి మామగారిని చంపావు. ఊరుకుంటాడా కృష్ణుడు? ఖచ్చితంగా నిన్ను పట్టుకోవడానికి వస్తాడు. పట్టుకోవడానికి వచ్చిన తర్వాత నేను పారిపోతానని నన్ను అడుగుతానేంటి? నేనేం సలహా చెప్పను. నువ్వు ఎక్కడికైనా పో, కానీ ఒకటి చెప్పనా, ఎంతో ప్రయత్నం చేసి కంసుడు ఏమైపోయాడు? 17 మాటలకు వచ్చి దండయాత్ర చేసి జరాసంధుడు ఏమయ్యాడు? నీ బతుకు అదే అయిపోతుంది. నిన్ను కృష్ణుడు వదలడు, నువ్వు మాత్రం ఇంకా మా ఇంటి దగ్గర కనపడకన్నాడు. ఎవరు వెళ్ళి సత్రాజిత్తుని చంపమని చెప్పాడో ఆ కృతవర్మ. తెల్లబోయి శతధన్వుడు ఇంత మహాభక్తుడు అనుకున్నాను, ఇంత తేలిగ్గా మాట తప్పేశాడని పరిగెత్తుకుంటూ అక్రూరుడి ఇంటికి వెళ్ళాడు. అక్రూరా ఆ సత్రాజిత్తుని చంపేశాను, శమంతకమణిని తీసుకొచ్చాను, నీ ఇంట్లో శమంతకమణి పెట్టుకో, అది బంగారం పెడుతుంది, నువ్వు ఉంచుకో, నేను మన ఇద్దరం కలిసి పారిపోదాం ఎక్కడికైనా, నాకు ఏదైనా మార్గం చెప్పు కృష్ణుడికి దొరకకుండా అన్నాడు. అక్రూరుడు అన్నాడు, ఎవ్వడు విశ్వంబునెల్ల సలీలుడై పుట్టించు రక్షించు బులియచేయు ఎవ్వని చేష్టల ఎరుగరు బ్రహ్మాదులెవ్వని మాయ మోహించు భువనము 7 ఏండ్ల పాపడై ఏ విభుడొక చేత గోరక్షణమునుకనై కొండనెత్తే ఎవ్వడు కూటస్థుడు ఈశ్వరుడు అద్భుత కర్ముడనంతుండు కర్మసాక్షి అట్టి ఘనునకు శౌరికి అనవరతము మృఖ్యతముగాక విద్వేషమునకు మేము వెరతము ఎల్లము నీ ఒండు వెంట పొమ్ము చాలు 10,000 వచ్చే సఖ్యమునను. ఆయన అన్నాడు, నీకు నీ స్నేహానికి నా స్నేహానికి 10,000 సంవత్సరాలు ఉన్నట్టేరా బాబు, ఇంకా నీతో నాకేమి పని లేదు. ఎందుకో తెలుసా? ఏ మహానుభావుడు లోకాల్ని పుట్టిస్తున్నాడో, లోకాల్ని నిలబెడుతున్నాడో, లోకాల్ని లయం చేస్తున్నాడో, ఏ మహానుభావుడు 7 సంవత్సరాల వయస్సులో కొండనెత్తి 7 రోజులు మోశాడో, ఏ మహానుభావుడు కూటస్థుడో ఈశ్వరుడో అద్భుతమైనటువంటి కర్మములు కలిగినటువంటి వాడో, అటువంటి కృష్ణ పరమాత్మతో వైరం పెట్టుకుని పారిపోతావా? ఎక్కడికి పారిపోతావు? నువ్వు ఇంకెప్పుడూ నా జోలికి రాకు, నీలాంటి వాడితో స్నేహం నాకు అక్కర్లేదు. కృష్ణుడి మామగారిని చంపి నా ఇంటికి వచ్చావా, వచ్చినందుకు నీతో పాటు నన్ను కూడా అంట కాలుస్తాడు, ఇంకెప్పుడూ నా దగ్గర కనపడక అవతల బాగున్నాడు. పైగా నీ స్నేహానికి నా స్నేహానికి 10,000 మెరుగులే వెళ్ళిరా అన్నాడు. అంటే తెల్లబోయి ఇదెక్కడ గొడవని, ఇప్పుడు ఆ శమంతకమని ఒక పెద్ద బరువు, ఇప్పుడు అది దగ్గరుందంటే దానిలోంచి ప్రకాశం వస్తుంది, ఎవడు కనిపెడతాడో అని పోనీ శమంతకమని నీ ఇంట్లో పెట్టుకోమని దాన్ని అక్రూరుడి ఇంట్లో పారేసి వీడు గుర్రం ఎక్కి పారిపోయాడు శతధన్వుడు. ఈలోగా చచ్చిపోయినటువంటి సత్రాజిత్తుకి కొడుకులు లేరు, సత్యభామం ఒక్కతే కూతురు. అందుకని ఆవిడ తండ్రి యొక్క పార్థివ శరీరాన్ని చూడ్డానికి వెళ్ళింది. అంతఃపుర కాంతలందరూ తల్లులు చెప్పారు, శతధన్వుడే చంపేశాడమ్మా నీ తండ్రిని అని. ఇప్పుడు ఎవరు చెయ్యాలి అంత్యక్రియలు? దౌహిత్రులు చెయ్యాలి, తన కొడుకులు చెయ్యాలి. అందుకని అల్లుడు గారు రావాలి. కాబట్టి ఇప్పుడు ఈ శరీరాన్ని తీసుకెళ్లి తైలద్రోణిలో పెట్టారు. ఎందుకని? కృష్ణుడు రావాలి. అందుకని ఇంద్రప్రస్థానికి కబురు చేశారు. కబురు చేస్తే మహానుభావుడు కృష్ణుడు గబగబా వచ్చాడు. వచ్చి ఈ తైలద్రోణిలో ఉన్నటువంటి శరీరానికి అంత్యేష్టి సంస్కారం చేసేశారు. దేనివల్ల చచ్చిపోయాడు? ఆఖరికి ఆ శమంతకమణికే చచ్చిపోయాడు. చనిపోతే అంత్యక్రియలు చేసేసి కృష్ణ పరమాత్మ ఎవరు చంపారు వీణ్ణిలాగా అని అడిగారు. అడిగితే అదిగో ఆ శతధన్వుడు చంపేశాడు అన్నాడు. ఆ శతధన్వుడు ఎక్కడున్నా పట్టుకుని చంపేస్తానని ప్రతిజ్ఞ చేసి కృష్ణుడు గుర్రం మీద బయలుదేరాడు, బలరాముడు బయలుదేరాడు. బలరామకృష్ణులు ఇద్దరూ తనని తరువుకొస్తున్నారని తెలిసి శతధన్వుడు పరిగెడుతున్నాడు గుర్రం ఎక్కి. ఈ వెనక తరువుకొస్తుంటే మిథిలా నగరం వరకు వెళ్ళిపోయాడు. మిథిలా నగరం వరకు వెళ్ళిపోయిన తర్వాత తన చక్రాన్ని ప్రయోగించాడు కృష్ణ పరమాత్మ. ఆ శతధన్వుడు మరణించి గుర్రం మించి కింద పడిపోయాడు. అప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి వాడి బట్టలు వెతికాడు, శమంతకమణి కనపడలేదు. అన్నయ్య శమంతకమణి కనపడలేదు, కానీ ఈ శతధన్వుడిని మాత్రం చంపేశాను అన్నాడు. బలరాముడు అన్నాడు, పోన్లే వీడు ఖచ్చితంగా వీడికి బాగా స్నేహితులైన వాళ్ళ ఇంట్లోనే పెడతాడు ఆ శమంతకమణి. నాకు తెలుసున్నంత వరకు వీడికి బాగా స్నేహితులు కృతవర్మ అక్రూరుడు, వాళ్ళిద్దరి దగ్గరే ఉంటుంది ఆ శమంతకమణి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నాడు.
చెప్పి మిథిలా నగరంలో జనక మహారాజు గారి దర్శనం చేసొస్తాను రా అని జనక మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడు బలరాముడు. మిథిలలో జనక మహారాజు గారు ఇచ్చినటువంటి ఆతిథ్యం, వారితో సంభాషణలో కొన్ని నెలలు అక్కడ ఉండిపోయాడు బలరాముడు. బలరాముడు అక్కడ ఉండిపోతే ఇంతటి మహానుభావుడు మిథిలిలో ఉన్నాడు, పక్కన కృష్ణుడు లేడు. ఇదే సమయం గదాయుద్ధం ఆయన దగ్గర నేర్చుకోవాలని దుర్యోధనుడు మిథిల వెళ్ళాడు. వెళ్ళి అప్పుడే బలరాముడి దగ్గర నేర్చుకున్నాడు గదాయుద్ధం అంతా గురువు గారిని చేసుకుని. మిథిలలో బలరాముడు ఉండడం ఎవరికి పనికి వచ్చిందంటే దుర్యోధనుడికి పనికి వచ్చింది గదాయుద్ధం నేర్చుకోవడానికి. ఈలోగా కృష్ణ పరమాత్మ తిరిగి ద్వారకానగరానికి వచ్చాడు. ఆ మాట ఈ మాటగా తెలిసిపోయింది. బలరాముడు అనుమానిస్తున్నాడు, అక్రూరుడి ఇంట్లో కానీ కృతవర్మ ఇంట్లో కానీ శమంతకమణి ఉన్నది అని కృష్ణుడికి తెలిసిపోయింది అని. ఏపో ఎల్లుండో కృష్ణుడు తప్పకుండా అక్రూరా నువ్వు శమంతకమణి తీశావా లేదా అని అడుగుతాడు అని శమంతకమణి పుచ్చుకుని అక్రూరుడు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇలా జరుగుతుంది అని మీరు ఊహిస్తారా అక్రూరుడి విషయంలో? అలా ఎందుకు చేశాడండి అక్రూరుడు? మీరు ఈ కథ చెప్పి వెళ్ళిపోయారనుకోండి, మా అందరికీ నిద్ర లేకపోతే ఆ పాపం మిమ్మల్ని చుట్టుకుంటుంది కదా, మరి మీరు ఇది పూర్తి చెయ్యొద్దా? ఎందుకు అలా చేశాడు అసలు అన్నది మీరు ఇక్కడ చాలా గుప్తమైన రహస్యం ఒకటి తెలుసుకోవాలి. ఈ రహస్యం తెలుసుకోవాలంటే నేను రామాయణం అయోధ్యకాండలో ఒక సంఘటన మీకు చెప్తే మీరు తొందరగా పట్టుకుంటారు. నేను మీకు ఒక సంఘటన చెప్పి ఇది చెప్తాను, మీరు దాన్ని చక్కగా అన్వయం చేసేసుకుంటారు. అరణ్యవాసానికి రామచంద్రమూర్తి వెళ్ళిపోవడానికి కైకమ్మ కోర్కెలు కోరినప్పుడు భరతుడు కాని శత్రుఘ్నుడు కాని అయోధ్యలో లేరు. మందర మాటలు చెప్పింది, కైకమ్మ వరాలు అడిగింది. అడిగితే రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తర్వాత భరతుడు వచ్చాడు మేనమామ గారి ఇంటి నుంచి. మీరు విన్నారు కదా రామాయణం. ఒక రోజున వీళ్ళిద్దరూ ఇలాంటి సమయంలో ఇటువంటి చీకటి పడుతుండగా అంతఃపురం గోడ దగ్గర కూర్చుని ఏడుస్తున్నారు భరత శత్రుఘ్నుడు. ఎంత బాధ కలిగింది! మహానుభావుడు ధర్మమూర్తి రాముడు అరణ్యవాసంలో ఉన్నాడు, మనం ఇలా ఉండిపోయాము, మా అమ్మ ఎందుకు అడిగింది ఈ వరాలని. ఇంత మంచి సలహా ఇచ్చినందుకు మందరకి కైకమ్మ దాని గూనికి బంగారు తొడుగు చేయించింది. అదేదో పెద్ద సింహతలాటంలాగా గూనికి బంగారం తొడిగి ఎట్టుకుని మెట్లు దిగుతోంది ఆ మందర. దిగుతూ ఉంటే శత్రుఘ్నుడు చూశాడు. అన్నయ్యా ఇదిగో ఇదేరా మన ఇక్ష్వాకు వంశానికి చిచ్చు పెట్టింది, ఇదే మన అమ్మకి వెళ్ళి చెప్పిందిట, అందుకని దీన్ని చంపేస్తాను రా అన్నయ్య అన్నాడు. అని పరిగెత్తుకెళ్ళి దాన్ని జుత్తట్టుకున్నాడు. పట్టుకునేటప్పటికీ పండిపోయినటువంటి పళ్ళు కొమ్మదులిపితే రాలిపోయినట్టు అది ఏడి చటు ఇటు పరిగెడుతుంటే పెట్టుకున్న ఆభరణాలన్నీ కింద పడిపోయాయి. దాన్ని పట్టుకుని కత్తి తీసి పొడిచైపోయాడు. భరతుడు అన్నాడు ఆగన్నాడు. అన్నాడు శత్రుఘ్నుడు. రాజ్యం మందర వల్ల పోయిందని తెలుసున్న రాముడే చంపలేదే మందర్ని, రాముడి వెంట ఉన్న లక్ష్మణుడు చంపలేదే, రాముడి ఆజ్ఞ లేకుండా మనం మందరిని చంపితే నేను చెయ్యని పని చెయ్యగలిగినంత మొనగాళ్ళ మీరని రాముడు రేపు పొద్దున్న మన అడిగి దూరం పెడితే అందుకుని వదిలేయన్నాడు. ఏమి నీతి చూడండి భరత శత్రుఘ్నుంది. వదిలిపెట్టేశాడు భరత శత్రుఘ్నుడు మందర్ని. అక్రూరుడి విషయంలో భక్తి మోతాదు ఎక్కువైపోయి ఒక పొరపాటు జరిగింది. అక్రూరుడు కృతవర్మకి కడుపులో ఒక బాధ ఉంది. ఈ సత్రాజిత్తు మా కృష్ణుడి మీద నిందలు వేశాడు. శమంతకమణిని కృష్ణుడే ఎత్తుకుపోయాడని వాడు ఆయన ప్రచారం చేస్తున్న రోజుల్లో వీళ్ళ మనస్సు దహించుకుపోతుండేది. మా పరమాత్మ మీద వీళ్ళు ఇన్ని నిందలు వేస్తారా, ఇంత తప్పు మాటలు మాట్లాడతారా అని కడుపులో ఆగ్రహాన్ని పెంచేసుకుని ఉన్నారు. ఒకానొకనాడు శమంతకమణి దొరికింది. సత్యభామని పట్టుకెళ్లి ఇచ్చేశారు. కృష్ణుడు మర్చిపోయాడు వైరాన్ని. మరిచిపోయి మామగారిగా సత్రాజిత్తుని స్వీకరించాడు. శమంతకమణిని తీసుకోలేదు. కానీ ఇన్ని మాటలన్నాడు మా కృష్ణుణ్ణి అన్న మంట మాత్రం కడుపులో పెట్టుకున్నారు. భరత శత్రుఘ్నుల్లా ప్రవర్తించలేకపోయారు. ప్రవర్తించలేక కొంచెం అతి చనువు చేసి ఎలాగైనా ఈ సత్రాజిత్తుని చంపించాలని శతధన్వుడిని రెచ్చగొట్టారు. కృష్ణుడు లేని సమయం చూసి. నిజంగా సత్రాజిత్తు చచ్చిపోయిన తర్వాత వాళ్ళకి కావలసిందంతవరకు, కృష్ణుడితో వైరం వాళ్ళకి అక్కర్లేదు. అందుకని ఇంకా నీతో మాకేం పని లేదు పొమ్మన్నారు. ఆ శతధన్వుడు చచ్చిపోయాడు. కానీ ఈ మణి అంటుకుంది వచ్చి. ఇప్పుడు ఈ మణి ఉంది అని తెలిస్తే ఎందుకు చేశారు ఈ పని అని అడుగుతాడేమోనని ఇప్పుడు వచ్చింది పశ్చాత్తాపం. భగవంతుడికి దూరం అయిపోయారు. అతిభక్తితో చేసినటువంటి తప్పిదాలు కూడా ఈశ్వరుడికి దూరం చేస్తాయి. కాబట్టి భక్తి పెచ్చు మీరి
నీ ఈశ్వరుణ్ణి నువ్వు ఆరాధన చెయ్యడము ఎప్పుడూ దోషము కాదు. ఈశ్వరారాధన పేరు చెప్పి ఈశ్వర తిరస్కారము, ఈశ్వర నింద, ఈశ్వరుని యొక్క వేరొక రూపం మీద కక్ష పెంచుకోవడం, తప్పుడు ప్రచారాలు చేయడం అటువంటి ప్రమాదాన్ని తీసుకొచ్చేస్తుంది. దాన్ని ఈశ్వరుడు ఆపడం. ఏమైపోయాడు? నిజంగా ఈశ్వరుడికి దూరం అవడానికి పనికొచ్చిందంతే ఈ భక్తి. అక్రూరుడు దూరం అయిపోయాడు, కృతవర్మ దూరం అయిపోయాడు. కానీ ఎంత దూరం అయిపోయినా లోపల మాత్రం ఒక గొప్ప భక్తి ఉంది కృష్ణుడి మీద. ఈ భక్తి ఏం చేసిందో తెలుసా అండి? 2 లక్షణాలు కలిసి వచ్చాయి అక్రూరుల్లో. ఒకటి జన్మతః సాధింపబడినటువంటి ఫలితం, 2 మహాపురుషుని యొక్క తేజస్సు, 3 అలవి మీరినటువంటి కృష్ణ భక్తి. 3 ఏకకాలమునందు అక్రూరుడి యందు ఉన్నాయి. మొదటిది ఏమిటో తెలుసా అండి? అసలు జన్మతః మహాపురుషుడైన. ఎందుచేత అంటే ఒకానొకప్పుడు కాశీరాజ్యాన్ని కాశీరాజు పరిపాలిస్తుండేవాడు. కాశీరాజ్యంలో వర్షాలు పడడం ఆగిపోతే కాశీరాజు గారు ఎలా వర్షాలు పడతాయి అని అడిగాడు. అడిగితే ఏదో పెద్ద అపచారం జరిగింది. ఇంత అపచారం పోవాలంటే ఒక మహాభక్తుడైన వాడు, ఒక మహాపురుషుడైన వాడు రావాలి. ఆయన వస్తే ఈ పాపము విరిగిపోతుంది, వర్షములు తమంత తాము పడిపోతాయి. రామాయణంలో బాలకాండలో ఋష్యశృంగుణ్ణి తీసుకొచ్చారు అలాగా. భాగవతంలో అలా కాశీరాజు గారు శ్వఫల్కుణ్ణి తీసుకెళ్లారు. శ్వఫల్కుడు రాగానే కాశీరాజ్యంలోకి మేఘాలొచ్చి బ్రహ్మాండమైన వర్షాలు పడ్డాయి. పరమ సంతోషాన్ని పొందినటువంటి కాశీరాజు 365 రోజులు నియమం తప్పకుండా ప్రతిరోజు గోదానం చేశాడు. అలా గోదానం చేస్తే తనకి పుట్టినటువంటి కుమార్తె అయిన గాంధిని శ్వఫల్కుడికిచ్చి వివాహం చేశాడు. ఇంతటి ఫలితాన్ని పొందినటువంటి కాశీరాజు యొక్క కూతురైన గాంధినితో వేరొక మహాపురుషుని యొక్క తేజస్సు కలిసింది. జన్మతః మహాభక్తుడైన అక్రూరుడు జన్మించాడు, శ్వఫల్కుడితో సమానమైన వాడు. ఇంతటి దీనికి కృష్ణ భగవానుని యొక్క దర్శనము, శ్రీమన్నారాయణ దర్శనము ఎవ్వరూ పొందనటువంటి ఆ భోగి భోగ పర్యంక మధ్యంబున వలనొప్ప పచ్చని వలువవాని అటువంటి శ్రీమన్నారాయణ దర్శనం యమునా నది గర్భంలో చేశాడు. అంతటి మహాభక్తి తత్పరుడు. ఆ భక్తి అతిశయించిపోయి దోషం చేశాడు. కానీ ఆయన యందు మాత్రం పరమభక్తి ఉండిపోయింది. అందుచేత కృష్ణుడు కూడా నిలదీయలేకపోయాడు. ఈశ్వరుడే ఎక్కడున్నా ఇంతటి భక్తుడు వెళ్ళిపోతే వర్షం కురవడం ఆగిపోయింది. ఈశ్వరుడు గొప్ప, భక్తుడు గొప్ప, భక్తుడే గొప్ప తీర్పు చెప్పింది శమంతకోపాఖ్యానం. ఎంత గొప్ప వృత్తాంతమో చూడండి శమంతకోపాఖ్యానం అంటే. కృష్ణుడున్నాడు ద్వారకలో, బలరాముడున్నాడు ద్వారకలో, వర్షాలు లేవు. ఎందుకు లేవు? అక్రూరుడు వెళ్ళిపోయాడు. ఎందుకు వర్షాలు పట్టలేదని అడిగాడు కృష్ణుడు. అక్రూరుడు వెళ్ళిపోయాడయా ఈ ఊరి నుంచి అన్నాడు. అటువంటి మహాత్ముడు ఊరి విడిచిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. మీరు వెళ్ళి కృష్ణ భగవానుడు పరమసాదరంగా తీసుకురమ్మంటున్నాడు అని తీసుకురండి అన్నారు. అంటే మళ్ళీ వెళ్ళి స్వాగతం చెప్పారు అక్రూరుడికి. అక్రూరుడికి సత్రాజిత్తుకి ఉండే తేడా ఇదే. నేను తెలిసో తెలియకో ఆగ్రహంలో కృష్ణ భక్తిలో పొరపాటు చేసేశాను. భక్తి పొరపాటు చేయడానికి మార్గం కాకూడదు. భక్తి సంయమనానికి దారి తీయాలి ఎప్పుడు తప్ప భక్తి అని పేరెట్టుకుని ఇంకొకళ్ళని విమర్శ చేయడం భక్తి ఎప్పుడూ అవదు. భక్తికి సంయమనము ఎంత అవసరమో శమంతకోపాఖ్యానం నిరూపణం చేస్తుంది. కాబట్టి ఏమైంది అంటే మళ్లీ తిరిగి వచ్చినటువంటి అక్రూరుడికి సాదరంగా స్వాగతం చెప్పి కూర్చోపెట్టి అర్ఘ్యపాద్యాదులిచ్చి భోజనం పెట్టి నిండు కొలువు చేసి కృష్ణ పరమాత్మ అక్రూరుడితో ఒక మాట అన్నారు. మహానుభావ, నువ్వు చాలా గొప్పవాడివి, గొప్ప భక్తుడివి. నువ్వు వెళ్ళిపోతే వర్షాలు పడలేదు, నువ్వు ఈ ఊళ్ళో ఉండు. కానీ నాకు తెలుసు, నీకు తెలుసు ఒక విషయం, శమంతకమణి నీ దగ్గరే ఉంది. సత్రాజిత్తుని చంపిన శతధన్వుడు నీ ఇంట పెట్టి వెళ్ళాడు. లేదు అని నువ్వు అనకు. ఎందుకో తెలుసా? శమంతకమణిని నేనపహరించలేదు అన్న విషయం మా అన్నయ్యకి తెలియాలి. లేకపోతే మా అన్నయ్యకి అనుమానం వస్తుంది. ఎందుకని? ఒకానొకప్పుడు బ్రహ్మగారు గోవుల్ని తీసుకెళ్లిపోతేనే అన్ని గోవుల్ని సృష్టించినవాడు, అంతమంది గోపాలుల్ని సృష్టించినవాడు శమంతకమణిని తేలేడా అనుకుంటాడు. నిన్ను శిక్షించి తేవడానికి నువ్వు భక్తుడవు. నీ అంత నువ్వుగా ఇచ్చేయడమే న్యాయంగా ఉంటుంది. నీ తప్పు దిద్దుకోవడం అవుతుంది, పశ్చాత్తాపం అవుతుంది.
రెండు, నా అన్నగారి పట్ల నేను దోషం లేనివాడనై నిలబడినట్లుంటుంది. ఈశ్వరుడి యొక్క కారుణ్యము చూడండి. ఒక భక్తుడితో మాట్లాడేటప్పుడు నిలదీయలేదు. ఆయనే తలుచుకుంటే సమంతకమణిని బయటికి లాగలేడండి. తన మీద పెట్టుకున్నాడు. నా అన్నగారి ముందు నేను దోషిగా నిలబడకుండా చూడవయ్యా క్రూరా అన్నాడు. ఇంత భక్తి ఉన్నవాడు ఇప్పుడు తన పీక పోయినా సరే నా స్వామికి అపనింద రాకూడదని సమంతకమణిని తీసి ఇచ్చేయాలి. ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. తీసి ఇచ్చిన తర్వాత పీక పోతుందేమో అన్న భయము కూడా ఒక మహాభక్తుడికి లేశమాత్రం కూడా కలగకూడదు. మళ్ళీ అది అపచారమే. అందుకని ఎంత స్పష్టంగా మాట్లాడాడో చూడండి. కృష్ణుడు ఒక భక్తుడితో మాట్లాడేటప్పుడు మణిగ్రహింపు మీవ మా ఎన్ననను నమ్మడు ఎలమి జనులకెల్ల చూపుమయ్య నీ గృహమున హాతక వేదికా సహిత మఖముల మరు సంతతమును. ఆ మణిని ఒక్కసారిలా చూపించు. అవును నా దగ్గరే ఉంది, కృష్ణుడి దగ్గర లేదు, మా అన్నయ్య నమ్ముతాడు, నేను తీసుకోలేదు ఆ మణిని. రెండు, అది యథార్థమునకు ఎవరికి చెందాలి? సత్యభామకి చెందాలి. ఎందుకంటే సత్రాజిత్తు మరణించాడు కాబట్టి, ఆయన కూతురు కాబట్టి, పుత్ర సంతానం లేదు కాబట్టి సత్యభామకి వెళ్ళాలి. అయినా నాకు అక్కర్లేదు, సత్యభామ నా భార్య కాబట్టి, అల్లుణ్ణి కాబట్టి సత్యభామకి ఇవ్వడం కృష్ణుడికి ఇవ్వడం అన్నది రెండు ఉండవు. నేను తీసుకోవాలి, కానీ నాకు అక్కర్లేదు, నేను పుచ్చుకోను, నువ్వే తీసేసుకో. నీ ఇంటిలో ఒక బంగారు వేదిక మీద సమంతకమణిని పెట్టి, సత్రాజిత్తులా తీసుకెళ్లి ఎక్కడో దాచక్కర్లేదు, పెట్టి రోజు వచ్చినటువంటి 8 బారువుల బంగారంతో నిరంతర యజ్ఞ యాగాది నారాయణ సేవ భోజనాలు పెడుతూ నిరంతరం భాగవతులతో నీ జీవితాన్ని తరింప చేసుకో. సమంతకమణిని అలా వాడుకో, కానీ ఒక్కసారి చూపించు, మా అన్నయ్య దగ్గర నేను మాట పడనన్నాడు. అంతకు మించి నిగ్రహించలేదు అక్రూరుణ్ణి. వెంటనే కన్నుల నీరు కారుతూ నా వలన నా స్వామికి నింద రావడమానని తన బట్టలో దాచుకున్న సమంతకమణిని తీసి ఇచ్చేశాడు. ఆ సమంతకమణిని మొన్న మంగళసూత్రాలు చూపించినట్టు సభలో అందరికీ చూపించాడు కృష్ణుడు. ఇదిగో అక్రూరుడు ఉన్నాడు, అబద్ధం కాదు, అక్రూరుడు అబద్ధం ఆడ్డు, మహాపురుషుడు అని. అప్పుడు ఆ మణిని అక్రూరుడికి ఇచ్చేశాడు. అక్రూరుడు తీసుకెళ్లి తన ఇంటిలో బంగారు వేదిక మీద పెట్టాడు. అది రోజు 8 బారువుల బంగారం పెట్టేది. ఈ 8 బారువుల బంగారంతో రోజు చక్కగా యజ్ఞయాగాది క్రతువులు, ఇంటికొచ్చేటటువంటి వాళ్ళందరికీ గోపాలకృష్ణ గారు కోరుకున్న షడ్రసోపేతమైన భోజనాలు. ఇంకేముందండి, 5 రూపాయల డొనేషన్ అక్కర్లేదు. అయ్యప్ప స్వాంగుళ్ళో పూజల్లాగా హాయిగా ప్రతిరోజు అక్రూరుడింటికి వెళ్ళిపోతూ ఉండడం, యజ్ఞప్రసాదం తీసుకుంటూ ఉండడం, భోజనాలు చేస్తూ ఉండడం. అక్రూరుడికి కావలసిందేమిటి? ఎప్పుడు నారాయణ సేవ, భగవంతుడిని అలా సేవించుకోవడం. జీవితాంతం అలా సేవించుకోగలిగినటువంటి ఫలితాన్ని అక్రూరుడికి ఇచ్చాడు. ఇప్పుడు ఆ సమంతకమణి ఏమైంది? ఈశ్వరార్చనకు ఉపయోగపడింది. ఎవడు ఈశ్వరార్చనకు సమంతకమణి దగ్గర పెట్టుకున్నాడో వాడికి అది బరువు కాలేదు. అది హాయిగా రోజు అందరూ వచ్చి అదే సమంతకమణి అని నమస్కారం పెట్టి వెళ్ళేవాడు. ఇప్పుడు దాన్ని ఎవడు ముట్టుకునేవాడు కాదు. ఎందుకని? దాంతోటే రోజు యజ్ఞయాగాదులు చేస్తారు. ఎవడి తరం దాన్ని ముట్టుకోవడం ఇప్పుడు ఎవ్వడూ ముట్టుకోవాలి. అలా అక్రూరుడి ఇంట్లో ఉండి ఆ యజ్ఞయాగాదుల చేత చక్కగా వర్షాలు పడుతూ అందరూ శోభిల్లుతూ ఆనాడు క్షీరసాగర మదనంలో వచ్చిన కామధేనువు ఋషులకెళ్ళినట్టు ఈ సమంతకమణి చివరికి అక్రూరుడి దగ్గరికి వెళ్ళి శాంతించినది. ఈ కథ ఇన్ని మలుపులు తిరగడంలో పరమోత్కృష్టమైనటువంటి ఈ ఆఖ్యానాన్ని ఎవరు వింటున్నారో అటువంటి వారందరికీ కూడా ఒక దివ్యమైన ఫలితం వస్తుంది అని చెప్పారు పోతన గారు. ఎందుకు ఈ సమంతకోపాఖ్యానాన్ని భాగవతంలో చెప్పవలసి వచ్చింది అంటే, ఎవరెవరు దీన్ని వింటున్నారో ఘనుడు భగవంతుడు ఈశ్వరుడు అనగుడు మణి తెచ్చి ఇచ్చినట్టి కథనమున్ వినిన పఠించిన తలచిన జనులకు దుర్యశము పాప సంఘము తొలగున్. చాలా కాలం నుంచి తను చెయ్యని నేరానికి తన మీద అపనిందతో ఉన్నవాడెవరైనా వింటే అటువంటి వాడు తన మీద ఉన్న అపనింద తాను తొలగించుకోలేకపోతే ఈ సమంతకోపాఖ్యానాన్ని చదివినా విన్నా మనసులో ఒక్కసారి తలుచుకున్నా అటువంటి వారికి ఉత్తర క్షణం ఆ అపనింద పోయేటటువంటి అవకాశము కలుగుతుంది. 2, వారికి ఉన్నటువంటి పాపరాశి ధ్వంసమైపోతుంది. మహాభక్తుడైన అక్రూరుడి చరిత్ర అంతర్లీనంగా వెళ్ళింది కాబట్టి ఈ 2 ఈ సమంతకోపాఖ్యానంలో అంతర్లీనముగా ప్రతిపాదింపబడినవి అని ఈ ఫలశ్రుతిని చెప్పి ఒక్క మాట మాత్రం చెప్పారు. ఏమనంటే, ఈ కథనమున్
వినిన, పఠించిన, తలచిన ఇవి జరగాలి అంటే విశ్వాసం ఉండాలి. మొట్టమొదట ఈశ్వర వాక్కు మీద విశ్వాసం లేని సత్రాజిత్తే కదా ఇన్ని బాధలు పడ్డాడు. ఇక్కడ నమ్మి అదేమిటండి వినేస్తే అలా అయిపోతుందా అంటే వాడు సత్రాజిత్తే. అలా అవుతుంది అని నమ్మగలిగితే వాడు మహాపురుషుడు అవుతాడు. కాబట్టి ఇటువంటి ఫలితాన్ని పొందుతాడు అని ఒక అద్భుతమైనటువంటి ఆఖ్యానంతో పోతనామాచ్యుల వారు శమంతకోపాఖ్యానాన్ని పూర్తి చేశారు. రేపటి రోజున ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తాను. రేపు మిగిలినటువంటి అష్టభార్యలు ఎవరు, ఎవరెవరిని వివాహం చేసుకున్నాడు, ఆ యనమండుగురు ఎవరు, రేపటి రోజున కృష్ణుడికి యనమండుగురితో ఇంకా ఒక 16,000 మందితో వివాహం జరుగుతుంది. రేపు నరకాసుర వధ జరుగుతుంది, సత్యభామ బయలుదేరుతుంది. రేపు ఆ పరమ పవిత్రమైన ఆఖ్యానమును చెప్పగలిగిన అదృష్టమును ఈశ్వరుడు నాకు కృపచేత కటాక్షించుగాక అని ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ